3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రియలను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచిన దూత చేతిలో వెప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొకసారి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు తండ్రి. అయితే మేము వాక్యలేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ప్రభా, ఈ వాక్యలేఖనాలు విరిచి మాకు వడ్డించవలసిన వాడు నీవే అయి ఉన్నావు తండ్రి. ప్రభా, మీ యొద్ద నుండి ప్రభా నిత్య జీవపు మాటలు ఆశించి ప్రభా ఇలా ప్రభా మీ మందిరానికి వచ్చి ఉన్నాము తండ్రి. ప్రభా, నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. మాతో మాట్లాడనయ్యున్నందుకు వందనములు ప్రభా. యేసయ్య, నీవు మాట్లాడుచుంటున్నట్టుగా మీ మాటలు మేము పట్టుకోవడానికి మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి. మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి. మీ నిత్య జీవపు మాటలు మా అంతరంగాలలో నాటి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాం. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను
మరొక్కసారి మన దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రకటించబడిన రీతిగా మరి నిన్నటి దినాన మరి ఉపవాస కూడిక కిలేశ్వరం చర్చిలో జరిగింది. ఉదయకాల సమయం నుండి సాయంకాలం 5:30 గంటల వరకు మరి ఉపవాస కూడిక జరిగింది. మరి ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది. మరి ఉపవాస కూడికలో పాలుపంపులు పొందుకున్న ప్రతి బిడ్డ మరి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించగలిగిన వారుగా ఉన్నారు. గమనించండి. మరి యథావిధిగా ఈరోజు 5:30 గంటలకి కమ్యూనియన్ కార్యక్రమం ఉంటుంది. మరి కమ్యూనియన్ కార్యక్రమానికి మనకి జింబాబ్వే నుండి మరి దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. మరి జింబాబ్వే నుండి ఎడ్వర్డ్ మసాటి అనే దైవ సేవకులు వస్తూ ఉన్నారు. మరి కమ్యూనియన్ కార్యక్రమంలో మన మంచిన వాక్య పరిచర్య మరి చేయనై ఉన్నారు. కనుక మనం 5:30 కల్లా మనం సమావేశం అవుదాము. మరి త్వరగా మనం ప్రారంభించుకుందాం. ఖచ్చితంగా 5:30 కల్లా మరి మనమంతా సమావేశం అవుదాం. మరి కిలేశ్వరంలో మరి ఆలస్యం చేయకోకుండా మరి సకాలమున మరి రావాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నెల మరి ఏప్రిల్ నెల 2-3 తారీఖుల్లో కూడా మనకి మీటింగ్స్ ఉన్నాయి. మరి దూరదేశం నుండి మరి దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. మరి ఆ మీటింగ్స్ మనకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగులాగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు మరి జ్ఞాపకం చేసుకోండి. మరి గడిచిన ఆదివారము మనము మన దేవుని యొక్క రెండో స్వారీ, సెకండ్ సైకిల్ ఆఫ్ అ గాడ్ అనే అంశం మీద మనం ధ్యానించుకొని ఉన్నాము. మరి దానికి కొనసాగింపుగా ఆ రెండో స్వారీలో మన భాగం ఏమై ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానించుకుని ఉన్నాము. మరి దేవుడే తన యొక్క ఆలోచనలు మరి మన మధ్యన వ్యక్తపరచునుగాక. మరి గడిచిన ఆదివారం చెప్పిన రీతిగా అపోలో అనే వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాము. అపోలో అనే వ్యక్తి మరి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యుడై ఉన్నాడు. అపోలో అనే వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యుడై ఉన్నాడు. ఎఫెసు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉన్నాడు. కనుక ఈయన అపోలో బాప్తిస్మిచ్చు యోహానికి ఏ ప్రత్యక్షత అయితే మరి పొందుకొని, దేవుని యొద్ద నుండి పొందుకొని మరి ఆ కాలానికి సంబంధించిన ప్రత్యక్షతను మరి ప్రజలకు బోధించాడు బాప్తిస్మిచ్చు యోహాను మరి ఏ ప్రత్యక్షతనైతే పొందుకొని ఉన్నాడో మరి అపోలో మరి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యుడిగా ఉంటుండగా మరి అదే ప్రత్యక్షతను బట్టి మరి ప్రజలకు యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ ప్రత్యక్షత అయితే మరి బాప్తిస్మిచ్చు యోహాను కలిగి ఉన్నాడు, అదే ప్రత్యక్షత అపోలో కూడా కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను బట్టి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మరి అప్పటికి ఇంకా మరి కొత్త నిబంధనలో 4 సువార్తలు ఇంకా అప్పటికి ఒక్కటి కూడా ప్రారంభించబడలేదు. పత్రికలు ఏ పత్రిక రాయబడలేదు. కనుక కేవలం పాత నిబంధన గ్రంథం మాత్రమే అందుబాటులో ఉన్నది. కనుక అపోలో ఏం చేస్తూ ఉన్నాడు, పాత నిబంధనలో మరి ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు మరి అనేక ప్రవచనాలు ప్రవచించారు ప్రవక్తలు. మరి మోషే నా వంటి ఒక ప్రవక్త నీ మధ్యన జన్మిస్తాడని మోషే ప్రవచించున్నాడు. యెషయా మరి కన్యక కుమారుని కనును మరి కన్యక గర్భం దాల్చును కుమారుని కనునని యెషయా ప్రవచించాడు. ఆయన యొక్క కలువరి శిలువలో ఆయన పొందుకునే తీర్పు విషయమై మరి ఆయన యెషయా ప్రవక్త ప్రవచించున్నాడు. అదేవిధంగా తీర్పు పొందుచుంటుండగా, హింసించబడుచుంటుండగా, దూషించబడుచుంటుండగా మరి ఆయన ఏ విధంగా మౌనముగా ఉంటాడో కూడా రాయబడి ఉన్నది. అదేవిధంగా మరి ఆ మెస్సియా ఏ ప్రాంతంలో మరి జన్మిస్తాడు, మెస్సియా ఏ దేశం నుండి బయటికి పిలువబడతాడు, ఏ ప్రాంతము వాడిగా పిలువబడతాడు, ఈ సంగతులన్నీ ప్రవచించబడ్డాయి.
ఆ యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని పాత నిబంధనలో ఏ మెస్సియా గురించి అయితే ప్రవచించబడి ఉన్నదో ఆ మెస్సియా ఎవరో కాదు కానీ మరి ఈ నజరేతు వాడైన యేసే ఆ మెస్సియా అయి ఉన్నాడు అని ఈ వాక్య లేఖనాలు ఆధారం చేసుకొని ప్రజలకు నిరూపించడం మొదలుపెట్టాడు. నిరూపిస్తా యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉండిన మెస్సయే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి ఆ పాత నిబంధనలో ఉండిన మెస్సయే మరి మెస్సయ్య ఎవరో కాదు కానీ నజరేతులో పుట్టిన ఈ యేసే అయి ఉన్నాడు అని ప్రజలందరికీ మరి నిరూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ అపోలోకి యేసుక్రీస్తుని గురించిన మొదటి సైకిల్ గురించిన ప్రత్యక్షత, మొదటి స్వారీ గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరి ఈ భూలోకంలో శరీరధారిగా జన్మించిన దగ్గర నుండి ఆ కలువరి శిలువలో మరణించుట వరకు మరి సంబంధించిన ప్రత్యక్షత అపోలో కలిగి ఉన్నాడు. ఆయన మన కోసం శరీరధారిగా జన్మించాడు. ఎందుకోసం జన్మించాడంటే ఏదేను వనంలోనే అవ్వాధములకు వాగ్దానం చేయబడి ఉన్నది కదా, స్త్రీ సంతానముగా జన్మిస్తానని మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ విధంగా మరి దేవుడే శరీరధారిగా మరి మన మధ్యన జన్మించి ఉన్నాడు. ఆయనే మెస్సయ్య, ఆయనే యేసు, ఆయనే మరి క్రీస్తు అయి ఉన్నాడు అని ప్రజలకు నిరూపించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయనే మన నిమిత్తం ఆ కలువరి శిలువలో మన కోసం తీర్పు తీర్చబడ్డాడు అని నిరూపించడం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే క్రీస్తు యొక్క రెండో స్వారీ గురించిన ప్రత్యక్షత అపోలో కలిగి ఉండలేదు. మరణం వరకు మాత్రమే అపోలో ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. మరణం వరకు మాత్రమే సంగతులు అపోలోకి తెలుసు. మరణము తర్వాత క్రీస్తు మరణం నుండి తిరిగి లేచాడని, మరణం నుండి తిరిగి లేవటం మాత్రమే కాకుండా సంఘానికి తను తాను కనుపరుచుకొని ఉన్నాడని, సంఘానికి నేను మరణాన్ని జయించాను, సమాధిని జయించి ఉన్నాను అని క్రీస్తు మరి ఆ యొక్క సంఘానికి కనుపరుచుకొని ఉన్నాడని, మరి కనుపరుచుకోవటం మాత్రమే కాకుండా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడని, పరలోకానికి ఆరోహణమైన అదే దేవుడు పరిశుద్ధాత్ముడిగా పెంతుకొస్తు దినాన దిగి వచ్చాడనే ప్రత్యక్షత అపోలో మరి ఆ ప్రత్యక్షత లేదు. మరణించిన తర్వాత సంగతుల గురించిన మరి ప్రత్యక్షత అపోలోకి లేదు. అయితే అపోలో కాలంలో అదే కాలంలో పౌలు కూడా జీవిస్తూ ఉన్నాడు. అయితే పౌలుని దేవుడు దమస్కు మార్గమున పౌలుని దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాం. దమస్కుకి వెళ్తూ ఉంటుంటే పౌలు మరి యేసుక్రీస్తు వారు మరి పౌలుని దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాం. సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అని అడిగినప్పుడు ప్రభువా నీవెవరో ప్రభువా అని పౌలు అడుగుతూ ఉండినాడు. నీవు హింసించుచున్న యేసుని అని అక్కడ సమాధానం చెప్తా ఉన్నాడు. అక్కడ పౌలుకి కనిపించిందేమో అగ్నిస్తంభం కనిపించింది. అగ్నిస్తంభం చూడగానే పౌలు మరి ఆయన పాత నిబంధన గ్రంథం అంతా ధ్యానించిన వాడిగా ఉన్నాడు. మరి గొప్ప బోధకుడైన గమాలియేలు దగ్గర శిక్షణ పొందుకున్న వాడిగా ఉన్నాడు పౌలు. కనుక పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మధ్యన దేవుడే అగ్నిస్తంభముగా ఉన్నాడు. పాత నిబంధనలో ఏ దేవుడైతే మరి ఇశ్రాయేలీయుల మధ్యన అగ్నిస్తంభముగా ఉండి వారిని ఆ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించి ఉన్నాడు, ఆ దేవుని గురించి పౌలుకి తెలుసు. ఆయన ఎవరో కాదు కానీ నిబంధన దూత అయి ఉన్నాడు. ఆయన ఆ నిబంధన దూత ఎవరో కాదు కానీ ఆ నిబంధన దూత అంటే దేవుడే అయి ఉన్నాడని పౌలుకి తెలుసు. ఇప్పుడు అదే అగ్నిస్తంభము పౌలుకు కనిపిస్తా ఉన్నది. నీవెవరో ప్రభు అంటే నువ్వు హింసించుచున్న యేసుని అని సమాధానం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ పాత నిబంధనలో ఉండిన అగ్నిస్తంభము, ఇక్కడ ఈయనకి ప్రత్యక్షమైన అగ్నిస్తంభము రెండు ఎవరో కాదు కానీ యేసు, మరణించిన యేసు. అప్పటికే యేసు మరణించాడని పౌలుకి తెలుసు. ఆ మరణించిన యేసుని అని చెప్తా ఉంటుంటే పాత నిబంధనలో ఉండిన దేవుడే శరీరధారిగా మన మధ్యన జన్మించాడు అనే ఒక ప్రత్యక్షత అక్కడికి పౌలుకి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు పౌలు.
మరి మరలా ఈ ప్రత్యక్షతతో గమాలియేలు నేర్పించిన జ్ఞానంతో కాకోకుండా ఇప్పుడు ఆయనకు ఒక సంగతి బయలుపరచబడింది. ఆ యొక్క కోణంలో ఇప్పుడు మరలా పాత నిబంధన సంగతులన్నీ చదవటం మొదలుపెట్టాడు. పాత నిబంధనలో ప్రవచించబడిన ఆ మెస్సియా ఎవరో కాదు కానీ బెత్లెహేములో జన్మించిన యేసు, నజరేతు వాడిగా పిలువబడిన యేసు అని గుర్తించి ఇప్పుడు ఆ యొక్క జ్ఞానముతో మళ్ళా పాత నిబంధన అంతా చదవటం మొదలుపెట్టాడు. అప్పుడు పాత నిబంధనలో అర్పించబడిన ప్రతి బలి అర్పణ అది క్రీస్తునే సూచిస్తా ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తించిన వాడిగా ఉండినాడు. పౌలు క్రీస్తు యొక్క రెండో స్వారీ గురించిన ప్రత్యక్షతను కూడా పొందుకొని ఉన్నాడు. రెండో స్వారీ, మొదటి స్వారీ ఆయన శరీరధారిగా దిగి రావటం, 3.5 సంవత్సరాల పరిచర్య జరిగించడం మొదటి స్వారీ, మొదటి సైకిల్ అయి ఉన్నది. రెండో సైకిల్ పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చి సంఘాన్ని ప్రత్యక్షతనే బండ మీద కట్టడం రెండో స్వారీ అయి ఉన్నది. కనుక ఈ రెండో స్వారీ గురించిన ప్రత్యక్షత మరి పౌలు పొందుకొని ఉన్నాడు. ఒకానొక సమయంలో పౌలు ఎఫెసు ప్రాంతానికి వెళ్ళాడు. ఎఫెసు ప్రాంతానికి వెళ్తే అక్కడ అపోలో ఉన్నాడు. మరి అపోలో పాటు అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుకున్న సంఘం కూడా ఉన్నది. అక్కడ పౌలు వెళ్ళి అడుగుతా ఉన్నారు. పౌలు వెళ్ళి అడుగుతా ఉన్నాడు ఆ సంఘాన్ని, మీరు విశ్వసించిన నాటి నుండి మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అని అడిగితే, మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియదని అంటా ఉన్నారు. అయితే మీరు ఏ నామం పేరిట బాప్తిసం పొందుకున్నారు అని అడుగుతున్నప్పుడు, మేము బాప్తిసమిచ్చి యోహాను దగ్గర మేము బాప్తిసం పొందుకున్నాము అని వారు సమాధానం చెప్పారు. బాప్తిసమిచ్చి యోహాను మారు మనస్సు విషయమే బాప్తిసం ఇస్తా ఉన్నాడు, పశ్చాత్తాపం విషయమే బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానము చెందుట ద్వారా మన పాప క్షమాపణ కూడా అందుబాటులోకి తీసుకురాబడింది. మారు మనస్సు మాత్రమే కాదు, పశ్చాత్తాపం మాత్రమే కాదు, మన పాపాల యొక్క క్షమాపణ కూడా అందుబాటులోకి వచ్చింది. పాత నిబంధనలో అయితే పాప క్షమాపణ నిమిత్తం వారు పశువులను బలులుగా అర్పించి ఉన్నారు. ఇప్పుడు పరిపూర్ణమైన బలి అందుబాటులోకి వచ్చేసింది. మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం జరిగించబడి ఉన్నది. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసం ఇప్పుడు చెల్లదు. కాలం మారిపోయింది, ఋతువు మారిపోయింది. ఇప్పుడు నామము బయలుపరచబడి ఉన్నది. ఏ నామంలో బాప్తిసం పొందుకోవాలో ఆ నామము బయలుపరచబడి ఉన్నది. కనుక మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలని అక్కడ చిన్న చిన్న వాక్యం అక్కడ పౌలు బోధించి ఉన్నాడు ఎఫెసు వారికి. ఎప్పుడైతే ఎఫెసు వారికి పౌలు ఆ వాక్యాన్ని బోధించి ఉన్నాడు, వెంటనే వారి కనులు తెరవబడ్డాయి. వెంటనే వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని ఉన్నారు. వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండి ఉన్నారు. హల్లెలూయా. ఒక్క కూడికలో వారు పాత ఋతువు నుండి కొత్త ఋతువుకు వచ్చేశారు. గడిచిన వర్తమానం నుండి ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానానికి వచ్చేశారు. హల్లెలూయా. వారు ఒక నూతన ఋతువులోకి, నూతన సీజన్లోనికి వారు అడుగు పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు ఒక కొత్త ఋతువులోనికి తీసుకువెళ్ళటానికి గాను సంవత్సరాలు ఒక వ్యక్తి పట్ల సమయం తీసుకోడు. ఒక వ్యక్తి ఆ కాలానికి సంబంధించిన వర్తమానం ఆ వ్యక్తికి బయలుపరచబడాలి, గుర్తించాలి అంటే దేవుడు 1-2 సంవత్సరాల పాటు సమయాన్ని తీసుకోడు. ఒక్క కూడికలో ఆ వ్యక్తిని దేవుడు దర్శించువాడై ఉన్నాడు. ఆ ఒక్క కూడికలో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడువాడై ఉన్నాడు, తన హృదయాన్ని తాకువాడై ఉన్నాడు. ఒక్క కూడికలోని ఆ గడిచిన వర్తమానం నుండి నూతన వర్తమానంలోనికి తీసుకువెళ్ళువాడై ఉన్నాడు. గడిచిన ఋతువులో నుండి కొత్త ఋతువులోనికి ఆయన తీసుకువెళ్ళువాడై ఉన్నాడు. ఒక్క కూడికలో ఆ ఎఫెసు వారు ఏం చేయబడ్డారు? వారు రాజు యొక్క సన్నిధిలోనికి తీసుకురాబడ్డారు. మన రాజు యొక్క సన్నిధిలోనికి వారు తీసుకురాబడ్డారు. హల్లెలూయా. వారు విఫలం చెందని దేవుని మహిమలోనికి తీసుకురాబడ్డారు. వారు పరిశుద్ధాత్మలోనికి వారు తీసుకురాబడిన వారై ఉన్నారు. గమనించండి, ఈనాడు
మనం ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాం? మనం ఈనాడు సైకిల్ కాలంలో జీవించటం లేదు, మోటారు కాలంలో మనం జీవించటం లేదు, మనం ఏరోప్లేన్ కాలంలో మనం జీవించటం లేదు. కానీ ఈనాడు మనం వ్యోమగాముల కాలంలో మనం జీవించుచున్న వారముగా ఉండినాం. మనం విత్తనాలు నాటబడే కాలంలో మనం జీవించటం లేదు, విత్తనాలు మరి మొలక మొలిచే కాలంలో మనం జీవించటం లేదు, కాండము బలపరచబడే కాలంలో మనం జీవించటం లేదు, పూత పూసే కాలంలో మనం జీవించటం లేదు. కానీ ఇప్పుడు ఏ విత్తనం అయితే నాటబడి ఉన్నదో, అది నాటబడినప్పుడు ఎంత ప్రత్యక్షత అయితే ఉన్నదో అంతే పరిపక్వత కలిగిన విత్తనము బయటికి వచ్చే కాలం, పొట్టు నుండి విత్తనము వేరు చేయబడే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. పరిపూర్ణతలోనికి వచ్చే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. పుత్ర స్వీకారం యొద్దకు నడిపించబడే కాలంలో మనం జీవించుచున్న వారంగా ఉండినాము. అటువంటి కాలంలో మరలా పరిశుద్ధాత్ముడు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. మన మధ్యకు దిగి వచ్చి ఆయన మరి నూతన గ్రహింపును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నూతన ప్రత్యక్షతను మనకి అనుగ్రహిస్తూ ఉండినాడు. మరొకసారి ఆయన మన మధ్యకు దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. గమనించండి, ఆయన మరొకసారి దిగి రావాలి అంటే ముందుగా వాగ్దానం చేయబడాలి. శరీరధారిగా వచ్చిన అదే దేవుడు ఆయన మరలా పరిశుద్ధాత్మగా దిగి రావాలి అంటే దేవుడు చెప్పా చేయకోకుండా ఆయన వచ్చేవాడు కాదు. ఆయన వాక్యంలో మొదటిగా వాగ్దానం చేస్తాడు. శరీరధారిగా వస్తానని వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానంగా నేను జన్మిస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మగా దిగి వస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మగా దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొదటి స్వారీ గురించి ఆయన వాగ్దానం చేశాడు, రెండో స్వారీ గురించి కూడా ఆయన వాగ్దానం చేశాడు. అయితే మన దగ్గరికి వచ్చేపాటికి గడిచిన 7 సంఘకాలాల్లో పరిశుద్ధాత్ముడుగా సంఘంలో ఆయన పని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ముగింపు కాలంలో బలిష్ఠుడైన దూతగా దిగి వస్తానని కూడా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. బలిష్ఠుడైన దూతగా దిగి వస్తానని వాగ్దానం చేసి ఉంటుండగా ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త ఆ వాక్యాన్ని చూడగలిగిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి సహాయముతో మన దేవుడు వాగ్దానం చేశాడు. ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వస్తానని వాగ్దానం చేశాడు కదా. తెరవబడిన పుస్తకంతో దిగి వస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆయన దిగి వచ్చినప్పుడు ఒక పాదాన్ని భూమి మీద, ఒక పాదాన్ని సముద్రం మీద మోపుతానని వాగ్దానం చేసి ఉన్నాడు కదా. ఆ తెరవబడిన పుస్తకాన్ని తన వధువుకి ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు కదా అని ప్రవక్త గుర్తించిన వాడిగా ఉన్నాడు. దానియేలు ఏ విధంగా ఇర్మియా ద్వారా ఇవ్వబడిన వాగ్దానాన్ని గుర్తించాడు. ఇశ్రాయేలీలు బబులోను చేతికి అప్పగించబడతారని 70 సంవత్సరాలు అక్కడ వారు బబులోను దేశంలో చెరగా కొనుక్కోబడతారని ఇర్మియా ముందుగానే ప్రవచించి ఉన్నాడు. దానియేలు ఆ యొక్క ప్రవచనాన్ని గుర్తించాడు. ఇదిగో ఇర్మియా ప్రవక్త ముందుగానే 70 సంవత్సరాలు ఈ దేశంలో మనం ఉంటామని, మనం జీవిస్తామని ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా మనం బబులోను దేశానికి మరి చెరగా తీసుకురాబట్టాం. అయితే ఈ 70 సంవత్సరాలు ముగించబడటానికి ఇంకా 2 సంవత్సరాలే ఉన్నదని వాక్యలేఖనాలు చదువుతున్నప్పుడు ఇర్మియా మరి దానియేలు ఆ కాలానికి ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని గుర్తించి, ప్రభువా 70 సంవత్సరాల తర్వాత మాకు విడుదల కలుగు చేస్తానన్నావు కదా అని అక్కడ సంఘం అంతటి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ దానియేలు ఏ విధంగా ఉన్నాడు, ఈ కాలపు ప్రవక్త విలియం మేరీ బ్రహ్నాం గారు కూడా అదే విధంగా ఆ యొక్క వాక్య లేఖనాన్ని పట్టుకుని ఉన్నాడు పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో. అయితే ఈనాడు మన దేవుని యొక్క 2వ స్వారీ మన మధ్యలో జరుగుతూ ఉన్నది. ఆయన దిగి వచ్చింది దేనికోసమై ఉన్నది? వాక్యం పట్ల పూర్తి విధేయత చూపే వారి కోసం ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. మన జీవితాలలో మరి మొదటి స్థానము అది వాక్యానికి ఉండవలసిన అవసరం ఉన్నది, దేవునికి ఉండవలసిన అవసరం ఉన్నది. మనం వాక్యానికి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే వాక్యం పట్ల విధేయత కలిగి ఉండటం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. ఆయన 2వ స్వారీలో వచ్చినప్పుడు మనకి నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయన దిగి రాలేదు,
మనకి రక్షణ ఇవ్వటం కోసం ఆయన దిగి రాలేదు. ఎందుకంటే మనం నిత్య జీవం కోసం మరి జగత్ పునాది వేయబడటానికి మునిపే నిర్ణయించబడిన వారమై ఉన్నాం. రక్షణ కొరకు మనం జగత్ పునాది వేయబడటానికి మునిపే నిర్ణయించబడిన వారమై ఉన్నాం. జగత్ పునాది వేయబడటానికి మునిపే మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మనం ఈ వర్తమానం క్రిందకి మనం మరి నడిపించబడిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. ఈనాడు మన దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడని మనం గుర్తించగలిగిన వారముగా ఉండినాం. మనం నశించిపోయే అవకాశం ఏమాత్రమూ లేదు. కనుక ఆయన వచ్చేది నిత్య జీవం అందించడానికి కోసం కాదు, రక్షణ ఇవ్వటం కోసం కాదు, కానీ అవి ఆల్రెడీ మనం కలిగి ఉండిన వారమై ఉన్నాం. అవి పొందుకోవటానికి మనం నిర్ణయించబడిన వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు దేనికోసం వస్తా ఉన్నాడంటే మనము వాక్యం పట్ల పూర్తి విధేయత మరి కలిగి ఉండి ఆ విధేయతను వ్యక్తపరచడానికి ఆయన మనలో పని చేయుచున్నవాడిగా ఉండినాడు. మన జీవితంలో ఉండి ఆయన ఇంకా లోకానికి సంబంధించిన కార్యములు ఇంకా మనం ఏదైనా విడిచిపెట్టని స్థితిలో ఉంటే ఇది దేవునికి ఎందుకు అడ్డం వస్తుందిలే అనే ఆలోచన ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, పరిస్థితులు కలుగజేసి నీవు విడిచిపెట్టని ఈ లోక కార్యము ఏ విధంగా దేవుని యొద్దకు సమీపించడానికి అభ్యంతరకరంగా ఉంటుందో దేవుడు పరిస్థితులు కలిగజేసి మనకి బయలుపరుస్తా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని చెక్కుచున్నాడు, ఆ విధంగా మనల్ని మలుచుచున్నాడు, ఆ విధంగా మనల్ని సరిచేయుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. దేవుని సమీపించడానికి, దేవుని చేరుకోవటానికి ఏ కార్యములైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మనం విడిచిపెట్టినట్లు ఆ పరిస్థితులు కలుగజేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ వాక్యము నేరుగా మన అంతరంగంలో ప్రవేశించవలసిన అవసరం ఉంది. అంతరంగంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతరంగంలో ప్రవేశిస్తే ఆ మార్పు అనేది లోపట నుండి బయటికి వచ్చేదిగా ఉన్నది. అంతరంగంలో వాక్యము లేకోకుండా, అంతరంగంలో విధేయత చూపించకుండా మేము పరిశుద్ధులమని చెప్పుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. భౌతికంగా శరీరపరంగా పరిశుద్ధులుగా ఉండవచ్చు. ఉదాహరణకి సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులను గమనించండి. వారు భౌతికంగా వారు ఎప్పుడూ మద్యపానం మరి కలిగి ఉండలేదు. వారి జీవితంలో ధూమపానం చేయలేదు, ఎన్నడూ వ్యభిచారము చేయలేదు, ఎన్నడూ వారు దొంగతనము చేయలేదు, ఎన్నడూ వారు నరహత్య చేయలేదు, ఎన్నడూ భౌతికంగా విగ్రహారాధన చేయని వారిగా ఉన్నారు. సద్దుకాయలు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ వారిని చూసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను కానీ, యేసుక్రీస్తు వారు కానీ మరి ఆ సద్దుకాయలు, పరిసయ్యులని, శాస్త్రుల్ని, ఆ యొక్క మత పెద్దలను చూసినప్పుడు వారిని చూసి ఏమని పిలుస్తూ ఉన్నారు? వారి సర్ప సంతానంగా వారిని పిలుస్తూ ఉంటున్నారు. మీరు సొన్నం కట్టిన సమాధుల మాదిరిగా ఉన్నారు అని వారి ఇరువురు అంటూ మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే భౌతికమైన శరీరపరంగా ఎటువంటి పాపం చేయని వారిగా ఉండినప్పటికీ వారి యొక్క హృదయాలలో వారు గర్వాన్ని కలిగి ఉన్నారు, ఈర్ష్యను కలిగి ఉన్నారు, అసూయను కలిగి ఉన్నారు. వారి హృదయాలలో ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నారు, అధికారాన్ని ఎక్కువ ప్రేమించే వారిగా ఉన్నారు, హోదాని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండి ఉన్నారు, పలుకుబడిని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నారు. వారి ఎదుట నజరేతుల్లో పుట్టిన యేసే మెస్సియా అని నిరూపించబడినా కానీ అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే, అంగీకరిస్తే వారి హోదా పోద్దేమో, అంగీకరిస్తే వారి గుంపులో నుండి తిరస్కరించబడతారేమో. అందుకే వారికంటే ఎక్కువ పేరు యేసుకు రాకూడదు. ప్రజలు వాక్యం ధ్యానించడానికి మా దగ్గరికే రావాలి, బలులు అర్పించబడటానికి మా దగ్గరికే రావాలి,
ఏదైనా వారికి సందేహం ఉంటే మా దగ్గరికే రావాలి, ప్రార్థన చేయించుకోవడానికి మా దగ్గరికి రావాలి. ఈ యేసు అనే వ్యక్తికి అకస్మాత్తుగా పేరు వచ్చేస్తుంది, ప్రజలు ఎక్కువగా వెంబడిస్తా ఉన్నారని ఒక ఈర్ష్యను వారు కలిగి ఉండిన వారిగా ఉండినారు. బయటికి మాత్రం శరీరపరంగా వారు పరిశుద్ధులుగానే ఉన్నారు, ఏ పాపం చేయని వారిగానే ఉన్నారు. అయితే ఎప్పుడైతే వాక్యము అంతరంగంలో ప్రవేశించిందో, ఆ అంతరంగంలో నుండి ఆ వాక్యము ఏం చేస్తూ ఉన్నది? మన ఆలోచనలు ప్రక్షాళన చేస్తూ ఉన్నది, మన తలంపులను ప్రక్షాళన చేస్తూ ఉన్నది, మన ఉద్దేశాలను ప్రక్షాళన చేస్తూ ఉన్నది. హల్లెలూయా! మన ఊహలను ప్రక్షాళన చేస్తూ ఉన్నది, మన యొక్క ప్రేమను ప్రక్షాళన చేస్తూ ఉన్నది. మన నడవడిక మార్చబడుతుంది, మన మాట తీరు మార్చబడుతుంది, మన చూపు మార్చబడుతుంది, మనం వినే సంగతులు మార్చబడతా ఉండేవి. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడుచున్న వారముగా ఉండేనాను. గమనించండి, ఈనాడు అన్యుల కాలము ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నది. అన్యుల కాలము ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నది. ఒక ప్రక్కన చూస్తే ఇశ్రాయేలీయులంతా, ప్రపంచ దేశాల్లో ఉండిన ఇశ్రాయేలీయులంతా వారి స్వదేశానికి వారు నడిపించబడతా ఉన్నారు. ఇంకొక ప్రక్కన సొదొమ గొమొర్రా కాలంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అంతకంటే ఈ ప్రపంచం దిగజారిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండేనాం. ఇంకొక ప్రక్కన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఉపయోగించే పరికరమైన రష్యా బలోపేతం అవుతా ఉన్నది. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటుంటే అన్యుల కాలము ముగింపులోనికి వచ్చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమేను. ముగింపులోనికి వచ్చేసింది కాబట్టి దేవుడు ఈ కాలానికి సంబంధించిన ప్రవక్తను రంగం మీదకి తీసుకువచ్చాడు. రంగం మీదకి తీసుకురావడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 7 మార్లు ఈ వర్తమానాన్ని బోధించినట్లు మరి ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. 7 మార్లు మరి ఈ కాలపు వర్తమానికుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన పరిస్థితులు, వాక్యాన్ని బోధించిన పరిస్థితులు, ప్రజల యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను, మరి వారి యొక్క మానవపరమైన బోధను మరి ఖండించిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే 1946 సంవత్సరంలో మనం గమనించినట్లయితే పెంతెకొస్తు సంస్థ వారి ఈ యొక్క వర్తమానాన్ని వారు తిరస్కరించారు. సంస్థలకు సంబంధించిన వారి వర్తమానాన్ని తిరస్కరించారు. ఈ కాలపు వర్తమానికుని యొక్క మీటింగ్స్, బ్రహ్నం గారి మీటింగ్స్ ఎక్కువగా పెంతెకొస్తు వారు ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడు. పెంతెకొస్తు వారే మరి ఆర్థికంగా అంతా స్పాన్సర్ చేసేవాడు, మీటింగ్స్ని ఏర్పాటు చేసేవాడు. వేరే దేశంలో చేయాలన్నా, ఇంకా వేరే వేరే ప్రాంతాలు మరి వారి స్వదేశంలో అయినా వారే ఆర్గనైజ్ చేసేవాడు. మరి బయట దేశాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నా వారే చేసేవాడు. ఆడిటోరియం బుక్ చేయడం దగ్గర నుండి, ప్రజలకు మరి కరపత్రాలు పంచిపెట్టడం దగ్గర నుండి, మరి హోటల్ రూమ్సే కానీ, ఫ్లైట్ టికెట్లే కానీ, మరి లోకల్గా మరి వాహనాలే కానీ ప్రయాణం చేయడానికి అవన్నీ మరి పెంతెకొస్తు సంస్థ వారే చూసుకునేవారు. ఎందుకు మరి ఈ విధంగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అంటే, ప్రవక్త ద్వారా ప్రార్థన చేయబడినప్పుడు ఎటువంటి రోగమైనా కానీ, ఎటువంటి రోగము నుండి అయినా కానీ ప్రజలు స్వస్థపరచబడటం వారు చూశారు. కనుక దేవుని ద్వారా బహుగా వాడబడతా ఉన్నాడని మరి వారు కూడా వారి సంస్థ తరపు నుండి ఖర్చు పెట్టి ఆ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. స్వయంగా వారు ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. పెంతెకొస్తు సంస్థ వారు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటుంటే అది ఎటువంటి రోగమైనా కానీ వారు విడుదల పొందుకుంటా ఉన్నారు. మొదటి ఇడుపులో వారి యొక్క హస్తాలు పట్టుకున్నప్పుడు వారు ఏ రోగాన్ని కలిగి ఉన్నారు, ఏ వ్యాధిని కలిగి ఉన్నారో ప్రవక్త చెప్పగలిగేవాడిగా ఉన్నాడు. రెండో ఇడుపులో వారి హృదయ రహస్యాలు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ దేశం నుండి వచ్చాడు, ఏ వీధి నుండి వచ్చాడు, ఏ గ్రామం నుండి వచ్చాడు, ఏ ఇంటి నెంబర్ నుండి వచ్చాడు, ఆ రోగం ఎందుకు ప్రారంభమైంది, కారణం ఏంటి, సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదా, ఈ సంగతులన్నీ ప్రవక్త చెప్పగలిగేవాడిగా ఉన్నాడు. అయితే ఈ కార్యాలన్నిటిని బట్టి పెంతెకొస్తు వారు పరిశుద్ధాత్ముడు దేవుడు ఆయనతో ఉన్నాడు అని అంగీకరించారు. ఇప్పుడు అదే ప్రవక్త, ఏ ప్రవక్తతో అయితే దేవుడు ఉన్నాడో
అదే ప్రవక్త ఇప్పుడు వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. వారికి అద్భుతాలు నచ్చాయి, సూచక్రియలు నచ్చాయి, మహత్కార్యాలు నచ్చాయి, స్వస్థతలు నచ్చాయి. కానీ ఎప్పుడైతే సరిచేసే వాక్యం వస్తుందో ఆ వాక్యం నచ్చలేదు వారికి. వారు తిరస్కరించారు. వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి గమనించండి, వారు తిరస్కరించింది ఏదో కాదు కానీ మరి క్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించారు. వారు తిరస్కరించింది ప్రాయశ్చిత్తార్థాన్ని వారు తిరస్కరించిన వారిగా ఉండినారు. ఎందుకంటే ఇది మానవుడి యొక్క ఆలోచన కాదు, మానవుడి యొక్క మరి ప్రవక్త గారు ఆయన సొంత జ్ఞానంతో గ్రహించిన వాక్యము కాదు, సొంత తెలివితేటలతో తెలుసుకొనిన వాక్యము కాదు. ఇది ఏ దేవుడైతే స్వస్థతలు జరిగించాడో, ఏ దేవుడైతే మరి ఆ ఫలానా వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, మరి ఏ ప్రాంతం నుంచి వచ్చాడో, ఏ గ్రామం నుంచి వచ్చాడో, ఏ ఇంటి నెంబర్ నుండి వచ్చాడో, మరి ఏ దేవుడు బయలుపరిచాడో అదే దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరుచున్నాడు. ఆ దేవుడు తీసుకొచ్చిన వర్తమానము ప్రాయశ్చిత్తార్థానికి మరి ప్రాయశ్చిత్తార్థంతో సమానమైనది అయి ఉన్నది. ఆ ప్రాయశ్చిత్తార్థాన్ని వారు తిరస్కరించిన వారిగా ఉండినారు. ఈ కాలంలో మనకి ఇవ్వబడిన వర్తమానం అది సంపూర్ణమైన వర్తమానం అయి ఉన్నది. లోదర్ కాలంలో నీతీకరణ దగ్గరే ఆగిపోయారు. వెస్లీ కాలంలో శుద్ధీకరణ వరకు మాత్రమే బయలుపరచబడింది. పెంతెకొస్తు కాలంలో పరిశుద్ధాత్మ వరముల దగ్గర ఆగిపోయింది. కానీ ఈనాడు పరిశుద్ధాత్మతో నింపబడటం, పుత్ర స్వీకారం యొద్దకు నడిపించబడటం వరకు సంపూర్ణమైన వాక్యం మనకి బయలుపరచబడినది. ఆ సంపూర్ణమైన వాక్యమే మరి పరిపూర్ణమైన క్రీస్తు యేసు రక్తమై ఉన్నది. అటువంటి క్రీస్తు యేసు రక్తాన్ని వీరు తిరస్కరించిన వారిగా ఉండేనారు. ఈ వర్తమానాన్ని తిరస్కరించడం అంటే పరిశుద్ధాత్మను తిరస్కరించడం అయి ఉన్నది. కనుక ఎప్పుడైతే సంస్థల వారి వర్తమానాన్ని తిరస్కరించారో పరిశుద్ధాత్మ తిరస్కరించబడింది. కనుక పరిశుద్ధాత్ముడి లవోదికీయ సంఘకాలంలో ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సంఘం బయట నిలబడిన వాడిగా ఉన్నాడు. సంఘం యొక్క ద్వారాన్ని తట్టుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. సంఘం యొక్క ద్వారాన్ని తట్టుచున్నవాడిగా ఉండినాడు. వారు ఆ సంస్థల వారు అద్భుతాలు వారికి నచ్చాయి, సూచక్రియలు నచ్చాయి, సూచనలు మాత్రమే నచ్చాయి. వాక్యాన్ని వారు తిరస్కరించారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులకి వారికి ఛాయారూపంలో ఇవ్వబడిన బలి అర్పణలు నచ్చాయి. కానీ ఆ బలి అర్పణలు ఎవరిని సూచిస్తా ఉన్నదో వారిని ఆయనను అంగీకరించలేదు. వాళ్ళు పాప పరిహారార్థ బలి అర్పించినా కానీ, సమాధానార్థ బలి అర్పించినా కానీ, మరి నైవేద్య అర్పణ అర్పించినా కానీ ఆ బలి అర్పణలన్నీ క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ క్రీస్తే రంగం మీదకి వచ్చినప్పుడు ఈ బలి అర్పణలు పట్టుకున్నారు, కానీ అసలైన క్రీస్తును వారు అంగీకరించని వారిగా ఉండినారు. యూదులు ఏదైతే చేశారో, ఏ విధంగా క్రీస్తునైతే తిరస్కరించారో అదే విధంగా ఈ లోకానికి సంబంధించిన సంస్థలు మరలా క్రీస్తును తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండేది. ఆనాడు యేసుక్రీస్తు వారికి మునుపు ఏలియా వచ్చాడు రంగం మీదకి. ఏలియా వచ్చినప్పుడు ఆయన 2 కార్యాలు చేయాలి. ఆ ఏలియా ఎవరు కాదు కానీ బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఏలియా ఆత్మ కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు రావటానికి మునుపు ఆయన మార్గాన్ని సరళం చేయటానికి గాను మరి ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి వస్తాడని ప్రవచించబడింది. ఆయన అరణ్యంలో ఒక స్వరముగా ఉంటాడని ప్రవచించబడింది. మరి ప్రవచించబడిన రీతిగా బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ బాప్తిస్మా ఇచ్చే యోహాను వచ్చినప్పుడు 2 కార్యాలు చేయాలి. మొదటి కార్యము, బాప్తిస్మా ఇచ్చే యోహాను వచ్చే సమయానికి ప్రవక్త లేక వారికి 400 సంవత్సరాలు. ఇజ్రాయేలీలకి ప్రవక్త లేక. ఆఖరి ప్రవక్త ఎవరు? బాప్తిస్మా ఇచ్చే యోహానికి మునుపు ఉండిన ప్రవక్త ఎవరు? మలాకీకి బాప్తిస్మా ఇచ్చే యోహానికి మధ్యన 400 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 400 సంవత్సరాలలో
ఏం జరిగింది అంటే అనేక గుంపులు లేచాయి. సద్దుకైలనే ఒక గుంపు లేచింది, పరిసయ్యులనే గుంపు లేచింది, శాస్త్రులనే గుంపు లేచింది. వారు అనేక రకమైన ఆచారాలు తీసుకొచ్చారు, అనేక రకమైన సాంప్రదాయాలు తీసుకొచ్చారు, అనేక రకమైన మానవపరమైన బోధలు తీసుకువచ్చారు. ఆ మానవపరమైన బోధల్లో ఒక ఆలోచన ఏంటంటే, క్రీస్తు వచ్చాడంటే ఆయన సాధారణమైన జనాన్ని కలిగి ఉండడు. నజరేతు వాడు అనిపించుకోడు. నజరేతు ప్రాంతం ఎటువంటి ప్రాంతం? దొంగలు ఉండే ప్రాంతం, దోపిడీదారులు ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో మన మెస్సయ్య పుడతాడా? మన మెస్సయ్య ఏ ప్రధాన యాజకుడికో ఏ రాజుకో పుట్టి ఆయన ఈ రోమా సైన్యాన్ని జయిస్తాడు అనే ఒక మానవపరమైన బోధను బోధిస్తూ ఉన్నారు. ఇలా అనేక రకమైన మానవపరమైన బోధలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చినప్పుడు ఆ సాంప్రదాయాలను ఎండగట్టవలసిన వాడై ఉన్నాడు. ఆ ఆచారాలను, మరి ఆ మానవపరమైన బోధలను, వాటిని మరి ఎత్తి చూపించాల్సిన అవసరం ఉన్నది. వాక్యానుసారము కాదు. రెండోది, మెస్సయాను పరిచయం చేయవలసిన వాడై ఉన్నాడు. ఆయన యోర్దాను నదిలో ప్రజలకు బాప్తిసం ఇచ్చి చుట్టూనుండగా ఏ మెస్సయకైతే ఆయన మార్గాన్ని సరళపరుస్తూ ఉన్నాడు, ఏ మెస్సయ రాక ఈ కాలంలోనే జరుగునని ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆ మెస్సయ్యనే రంగంలోకి వచ్చాడు. అప్పటికి మెస్సయ్యను ఏ విధంగా గుర్తించాలో దోత ఆయనకి బయలుపరిచేసింది. ఆ సూచనలను చూసి ఈయనే లోక పాపములను మోసుకొని గొర్రె పిల్ల అయి ఉన్నాడు అని లోకానికి పరిచయం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక్కసారి క్రీస్తు వచ్చిన తర్వాత, మెస్సయ్య వచ్చిన తర్వాత, లోక పాపములను మోసుకొని గొర్రెపిల్ల వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను తగ్గవలసిన వాడై ఉన్నాడు, మెస్సయ్య హెచ్చించబడవలసిన వాడై ఉన్నాడు. కనుక ఆయన పరిచర్య ముగింపులోనికి వచ్చిందని బాప్తిస్మిచ్చు యోహాను గుర్తించేశాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యన అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేకమైన స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు. గుడ్డివారు చూపు పొందుకుంటా ఉన్నారు, చెవిటివారు వింటా ఉన్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు తిరిగి నడుస్తూ ఉండి ఉన్నారు, మరణించిన వారు సైతం లేవనెత్తబడతా ఉండి ఉన్నారు, చీకటి శక్తులతో దురాత్మలతో బంధించబడిన వారు సైతం వారు విడుదల పొందుకొనిచున్న వారిగా ఉన్నారు. ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు వెనకాల ఒక మెల్లనైన స్వరం ఉన్నది. ఆ స్వరముతో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, నేనే పాత నిబంధనలో ప్రవచించబడిన మెస్సయ్యనై ఉన్నాను. నా జీవితంలోనే ఆ వాక్య లేఖనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. నన్ను నమ్మకపోయినా కానీ వాక్య లేఖనాలన్నా తెలిసి చూడండి. ఆ వాక్య లేఖనాలన్నీ నా జీవితంలో నెరవేర్చబడటం లేదా? ఆ వాక్య లేఖనాలన్నీ నేను వాస్తవతగా మార్చడం లేదా అని ఒక మెల్లనైన స్వరాన్ని అక్కడ వినిపించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఆయనే మెస్సీ అయి ఉన్నాడని, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడని, మరి ఏ దేవుడైతే పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులకి తోడుగా ఉన్నాడో అదే దేవుడును నేనై ఉన్నాను, మనుష్య కుమారుడిగా వచ్చాను, మరి ఆ దేవుని కుమారుడిగా నేను దిగి వచ్చాను అని అక్కడ ఆ స్వరం ఏం చేస్తా ఉన్నదంటే, ఎన్నిక చేయబడిన సంఘం యొక్క హృదయములో ఆ తొలకరి విత్తనాలను నాటడం మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు వారు ఎటువంటి బోధన బోధిస్తూ ఉన్నారంటే, సద్దుకేలు ఎన్నడూ బోధించని ఒక బోధ, పరిసయ్యులు ఎన్నడూ బోధించని ఒక బోధ, శాస్త్రులు ఎన్నడూ బోధించని ఒక బోధను అక్కడ యేసుక్రీస్తు వారు బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడని అక్కడ వారికి వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన క్రీస్తు అయి ఉండి ఆయన దేనికోసం వచ్చాడు? శరీరధారిగా రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చాడు. చెరలో ఉండిన వారికి విడుదల కలుగు చేయటానికి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి ఓదార్పునివ్వటానికి వచ్చాడని అక్కడ బోధిస్తూ ఉన్నాడు.
అవన్నీ బోధించిన తర్వాత ఆయన చెప్పుచున్న సంగతులు సంఘం గ్రహించిందా లేదా అని క్వశ్చన్ కూడా వేస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభువా? కొంతమంది ఏలియా అనుకున్నారు, కొంతమంది ఇర్మియా అనుకున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకటి అనుకున్నారు. మరి మనుష్య కుమారుని గురించి మీరేమనుకుంటున్నారు? సీమోను పేతురు, సర్వోన్నతుడైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తువు నువ్వు. అక్కడ ఎన్నిక చేయబడిన వారు ఆ సంగతిని పట్టుకొనిన వారిగా ఉండినారు. ఆయన క్రీస్తు అయి ఉన్నాడని, ఆయన మెస్సే అయి ఉన్నాడని, దేవుని కుమారుడై ఉన్నాడని వారు గ్రహించిన వారిగా ఉన్నారు. అయితే ఎన్నిక చేయబడిన వారైతే ఆ సంగతిని గుర్తించారు. ఎన్నిక చేయబడని వారు మాత్రము ఆయన బయల్జెబూబు ఉన్నాడు, దెయ్యపు ఆత్మలను దెయ్యాల సహాయంతోనే విడుదల కలుగజేస్తా ఉన్నాడు అని నింద వేస్తా ఉన్నారు. ఆయన్ని ఈయన యోసేపు మరియల కుమారుడు కాదా అని అంటా ఉన్నారు. ఈయన ఏ విధంగా పుట్టాడో తెలుసా? వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి పెళ్లి కాకముందే వీళ్ళ అమ్మగారు గర్భం దాల్చారు, అక్రమమైన సంతానం అని అంటా ఉన్నారు. అయితే గమనించండి, అక్కడ ఎన్నిక చేయబడిన చిన్న గుంపు మాత్రము, ఈ పెద్ద పెద్ద గుంపులు సద్దుకేయులు ఈయన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవటం లేదు, శాస్త్రులు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవట్లేదు, పరిసయ్యులు ఈయన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవటం లేదు. ఈయన క్రీస్తు అయి ఉన్నాడనే సంగతి మాకు దేవుడే బయలుపరిచి ఉన్నాడు కనుక ఈ ప్రత్యక్షతను మేము విడిచిపెట్టాం. ఆ ప్రత్యక్షతను బట్టి వారి హృదయం ముద్రించబడి ఉన్నది. ఎవరైతే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఎవరైతే ఆయన మెస్ అయి ఉన్నాడని గుర్తించారో వాళ్ళ దగ్గరికి దేవుడు రెండో సైకిల్లో వస్తూ ఉన్నాడు, రెండో స్వారీగా వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈయన క్రీస్తు అయి ఉన్నాడు, ఎవరైతే ఈయన మెస్సయ్య అయి ఉన్నాడని పట్టుకోగలిగిన వారిగా ఉన్నారో వారి మధ్యకు పరిశుద్ధాత్ముడుగా దిగి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చి వారికి ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడో తెలియదు. మరణించి ఏమి అందుబాటులో తీసుకువచ్చాడో, ఏమి జయించాడో సంఘం ఇంకా ఆ ప్రత్యక్షతను పొందుకొని వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడిగా దిగివచ్చి, ఇదిగో మీ పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించడానికే నేను కల్వరి శిలువలో మరణించాను. అయితే నేను మరణాన్ని జయించాను, సమాధిని జయించాను, పాపాన్ని జయించాను. ఇప్పుడు నా ప్రశస్తమైన రక్తం క్రిందకి మిమ్మల్ని నడిపించి ఉన్నాను. మీరు ఇక తీర్పు తీర్చబడటానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు నా దేహం అయి ఉన్నారు. నేను ఆల్రెడీ ఒకసారి తీర్పు తీర్చబడి ఉంటుండగా అదే పాపం నిమిత్తం రెండోసారి తీర్పు తీర్చే అవకాశం లేదు ధర్మశాస్త్రంలో. కనుక ఏ స్వాస్థ్యం అయితే అవ్వ ఆదాము కోల్పోయి ఉన్నారో ఆ స్వాస్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చానని సంఘానికి పరిశుద్ధాత్మగా ఆ సంగతులని ఒక్కొక్కటిగా పరిశుద్ధాత్మ బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క హృదయాలు త్వరపెట్టడం, పరిశుద్ధాత్మగా ఆయన వచ్చి రెండో స్వారీలో వచ్చి వారి హృదయాలను త్వరపెడతా ఉంటున్నాడు. ఆయన వేరొక రూపంలో, రెండో సైకిల్లో వేరొక రూపంలో వచ్చాడు. మొదటి సైకిల్ ఏమో శరీరధారిగా వచ్చాడు, రెండో సైకిల్లో పరిశుద్ధాత్మగా దిగి వచ్చి ఉన్నాడు. వారి హృదయాలను త్వరపెట్టడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనకి అనేక సంగతులు ఈ కాలంలో కూడా బోధించబడతా ఉన్నాయి. అక్కడ దైవత్వం గురించిన సంగతులు బోధించబడిన విధంగానే ఇక్కడ దైవత్వం గురించిన సంగతులు బోధించబడ్డాయి. దైవత్వం గురించిన ప్రత్యక్షత సంఘానికి ఇవ్వబడతా ఉంది. ఎక్కడ కూడా ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ప్రవక్త బోధించిన వర్తమానాల ద్వారా దైవత్వం గురించిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మగా ఆయన బోధిస్తూ ఉన్నాడు.
బోధించి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఈ దేవుడు ఎవరు అని వర్తమానాల ద్వారా మనల్ని ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రశ్నించి ఉన్నాడో, ప్రవక్తను మరుగు చేసుకొని అదే విధంగా ఈ కాలంలో సంఘాన్ని కూడా మరలా అడుగుతూ ఉండటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడిగా ఉన్నాడు, మార్పు లేని వాడిగా ఉన్నాడు. ఆయన విధానాలు మారనివిగా ఉన్నాయి. మరలా ఈ మెల్కీసెదెకు ఎవరు? దైవత్వం గురించిన ప్రత్యక్షత మీరు పొందుకున్నారా? ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ దేవుడు ఎవరు? దేవుడు మానవుడు కలుసుకునే ఆ స్థలం ఏమై ఉన్నది అని ప్రశ్నించడం మనం చూడగలుగుతూ ఉండేనాం. ఎవరైతే దైవత్వం గురించిన ప్రత్యక్షతను పొందుకున్నారో గమనించండి, వారి దగ్గరికి దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తూ ఉండినాడు. ఆయన రెండో స్వారీ ఆయన జరిగించుచున్నవాడిగా ఉండినాడు. రెండో స్వారీగా ఆయన వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిగా ఉండిన అదే దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఉన్నాడు. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి, తలలాయిగా దిగి వచ్చి ఏం చేస్తూ ఉండినాడు? మనల్ని రహస్య గుడారంలోనికి తీసుకువెళ్తా ఉండినాడు. మనల్ని రహస్య గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళుచున్నవాడిగా ఉండినాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? మరుగుగా ఉండిన మన్నా ఉన్నది. హల్లెలూయా. దాచబడిన మన్నా ఉన్నది. బయటంతా మరి ఆ యొక్క బయటంతా కరువు ఉన్నది. బయటంతా దేని విషయమైన కరువు? ఆహారం విషయమైన కరువా? పానీయం విషయమైన కరువా? భౌతికమైన ఆహారం విషయమై, భౌతికమైన మరి నీటి విషయమైన కరువు కాదు ఈ భూమి మీద ఉన్నది. స్వచ్ఛమైన వాక్యం గురించిన కరువు, స్వచ్ఛమైన ప్రత్యక్షత, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత విషయమైన కరువు ఈ లోకమంతటా ఉన్నది. ఆ కరువు సంభవించడానికి మునిపే దేవుడు అనేక సంగతులు మరి భద్రపరిచి ఉన్నాడు. మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని నడిపించి అక్కడ మరుగైన మన్నాను మనకి భుజింపనిస్తా ఉండి ఉన్నాడు. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉండిన మన్నా అది పాడైపోయే మన్నా కాదు, అది శిథిలమైపోయిన మన్నా కాదు. బయట ఉండిన మన్నా అయితే మరుసటి రోజుకి పాడైపోతుంది, కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉండిన మన్నా అయితే అది ఎన్ని రోజులైనా పాడైపోతుంది. కనుక ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఈనాడు మనం నడిపించబడతా ఉండినాం. మన యొక్క జీవితాలు ఎందుకోసం నిర్ణయించబడ్డాయో మనం ఈనాడు గ్రహించగలుగుతున్న వారముగా ఉండినాం. ఎందుకు ఈ సంగతులు మనం ధ్యానిస్తున్నాం, ఈ సంగతులతో ఎందుకు మనం సహవాసం చేస్తా ఉన్నామో మనం ఎరిగి ఉన్నాం. ఈ సంగతులు ధ్యానించడానికి మనకి ప్రేరేపణ ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. దానిని బట్టి మనం లాభకరముగా, మనకి లాభకరమై ఉన్నాయని గ్రహింపునిచ్చుచున్నవాడు దేవుడై ఉన్నాడు. ఈ ముగింపు కాలంలో ఏ వాగ్దానం అయితే మనకి ఇవ్వబడి ఉన్నదో ఆ వాగ్దానం పట్ల ఎదురు చూపును మనకి కలుగు చేయుచున్నవాడు దేవుడై ఉన్నాడు. గమనించండి, ఈనాడు రెండో స్వారీలో మన దగ్గరికి మన దేవుడు వచ్చి ఉన్నాడు. బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు తన వధువు దగ్గర నుంచి ఒకటి ఆశిస్తూ ఉన్నాడు, క్యారెక్టర్ని ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్యారెక్టర్ని ఆశిస్తూ ఉన్నాడు, విధేయతను ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న సంఘాలన్నిటినీ చూసినట్లయితే మేము క్రీస్తు నామాన్ని కలిగి ఉన్నాం, మేము క్రీస్తుని ఆరాధించుచున్నాము, మేము క్రీస్తు సిలువ వేయబడ్డాడని మేము విశ్వసించుచున్నాము అని చెప్పేవారిగా ఉన్నారు. అయితే వారికి వధువుకి మధ్యన వ్యత్యాసం ఏమిటి అంటే ఆ గుణలక్షణమై ఉన్నది. మన దేవుడు ఏ విధంగా క్యారెక్టర్ కలిగిన వాడిగా ఉన్నాడో తన వధువు కూడా క్యారెక్టర్ కలిగినదిగా, ఆయన ఏ విధంగా తండ్రికి విధేయుడిగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా మరణం వరకు మరి క్రీస్తుకు విధేయుడిగా, వాక్యానికి విధేయుడిగా ఉండుట ఆయన ఆశించుచున్నాడు. ఆ క్యారెక్టర్ కలిగిన వధువును ఈనాడు మన దేవుడు ఆశించి ఆయన రెండో స్వారీలో వచ్చి ఉన్నాడు. ఆయన రెండో స్వారీలో వచ్చి మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి నడిపిస్తూ ఉండినాడు.
మొదటి స్వారీలో గమనించండి, యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన స్వస్థతలు జరిగించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఆయన వేలాది మంది వెంబడించారు. 5 రొట్టెలు తీసుకొని 2 చేపలు తీసుకొని విరిచినప్పుడు ఒకసారి 5,000 మంది వెంబడించారు, ఒకసారి 3,000 మంది వెంబడించారు. స్వస్థతలు జరిగించినప్పుడు మరి వేల మంది ఆయన్ని వెంబడించారు. కానీ ఎప్పుడైతే లోతైన సంగతులు బోధించడం మొదలుపెట్టినప్పుడు, సరిచేయబడే వాక్యము బోధించినప్పుడు వారంతా చెదిరిపోయిన వారిగా ఉన్నారు. ఆ గుంపంతా కేవలం స్వస్థతలు చూసి ఆనందించే వారిగా ఉన్నారు, అద్భుతాలు చూసి ఆనందించే వారిగా ఉండినారు. ఈ ముగింపు కాలంలో కూడా ప్రవక్త ద్వారా అద్భుతాలు జరిగినప్పుడు వారు ఆనందించారు, సూచక్రియలు జరిగినప్పుడు ఆనందించిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే వాక్యము బోధించబడుతున్నదో ఆ వాక్యము ఎవరి కోసం అంటే అన్ని చేపల కోసం కాదంట. రెయిన్బో ట్రాట్స్ అని ఒక ప్రత్యేకమైన చేప ఉన్నదంట. ఆ చేపల కోసం ఈ ప్రత్యేకమైన వాక్యము మరి నిర్ణయించబడి ఉన్నది. ఆ లోతైన సంగతులు బోధించడానికి గాను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఇది అందరి కోసం కాదు, ఈ వాక్యం అందరి కోసం కాదు, ఈ వాక్యం పబ్లిక్ గా చెప్పేది కాదు, ఇది రహస్యంగా తన వధువుతో పంచుకునే వాక్యం అయి ఉన్నది. అందుకు ఆయన మరి అద్భుతాలు చేసేటప్పుడు, సూచక్రియలు చేసేటప్పుడు పబ్లిక్ షోగా ఉండి ఉన్నది, దేవునిది పబ్లిక్ షోగా ఉన్నది. కానీ ఎప్పుడైతే వాక్యం చెప్పుచున్నాడో ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తా ఉంటున్నాడు. ఒక వ్యక్తి పక్షిరాజు అయితే దేవుని వెంబడించి, పక్షిరాజుగా నిర్మించబడితే దేవుని వెంబడించి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలుగుతాడు. ఒక వ్యక్తి కాకి అయిన ఎడల కరెంటు స్తంభం దగ్గరే మిగిలిపోతాడు. ఒక వ్యక్తి పక్షిరాజు అయితే ఉన్నత స్థలాలకి ఎగరగలిగిన వాడిగా ఉంటాడు. కానీ ఒక వ్యక్తి కోడి అయిన ఎడల ఆ కోళ్ల ఫారంలోనే ఉండిపోతాడు. కానీ పక్షిరాజుని గమనించండి, ఉన్నత స్థలాలకి ఎగిరే పక్షిగా ఉన్నది. హల్లెలూయా. బండగూటిలోనికి ఎగిరి అక్కడ నివసించే ఒక పక్షిగా ఉన్నది. అక్కడికి కాకులు రాలేవు, అక్కడికి మరి కోళ్ళు రాలేవు. ఎందుకంటే పక్షిరాజు ఒక ప్రత్యేకమైన నిర్మాణముగా ఉన్నది. అక్కడ కేవలం దేవునితో సహవాసం మాత్రమే చేయగలిగిన వారముగా ఉంటాము. మన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎవరెవరు పక్షిరాజులుగా నిర్మించబడ్డారు, ఎందుకంటే ఆయన కదా నిర్మించింది. ఎవరెవరు కోళ్ళుగా నిర్మించబడ్డారు, ఎవరెవరు కాకులుగా నిర్మించబడ్డారు, ఎవరెవరు పక్షిరాజులుగా నిర్మించబడ్డారు ఆయనకి తెలుసు. దేవుని యొక్క మహాకృపను బట్టి పక్షిరాజులుగా నిర్మించబడిన మనలను దేవుడు దర్శించుతున్న వాడిగా ఉండినాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయనకి తెలుసు. సమరయ ప్రాంతంలో ఒక పక్షిరాజు ఉన్నదని తెలుసు. ఆ సమరయ ప్రాంతంలో పక్షిరాజుగా ఉండిన ఆ స్త్రీ కోసం ఆయన అనేక మైళ్ళు నడిచాడు. ఆ యాకోబు తవ్వించిన ఆ బావి దగ్గర అక్కడ ఆమె కోసం ఎదురు చూచిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆమె ఒక పక్షిరాజు అయి ఉన్నది. ఆమె ఆ కాలానికి సంబంధించిన వాక్యము పట్టుకొనగలిగినదై ఉన్నది. హల్లెలూయా. ఆమె లోతైన సంగతులను గ్రహించగలిగినదై ఉన్నది. ఆమె కలిగి ఉండిన వెలుగును తన ప్రాంతం అంతటిని ప్రచురించగలిగిన మరి నిర్మాణమై ఉన్నదని దేవునికి తెలుసు. అందుకే ఆయన అక్కడ దావీదు తవ్వించిన ఆ యొక్క బావి దగ్గర ఆయన ఎదురు చూచుచున్న వాడిగా ఉండినాడు. ఈనాడు పక్షిరాజులుగా ఉండిన మనం ఏ ప్రాంతంలో నివసించుచున్నామో ఆయనకి తెలుసు. ఏ గృహాలలో ఉన్నామో తెలుసు. ఏ పడకల మీద మనం పడుకున్నామో ఆయనకి తెలుసు. తన మహాకృపను బట్టి మనల్ని దర్శించిన వాడిగా ఉండినాడు. మనం ముగింపు కాలానికి వచ్చేసాం. రానయ్యన దినాలలో మరి వధువు మీద ఒత్తిడి కూడా ప్రారంభం అవుతుంది. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే, వధువు మీద ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే మొదటిగా ద్వారాలు మూయబడతాయి. అంటే ఎవరెవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారందరికీ పరిశుద్ధాత్మతో నింపబడతారు, పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే ప్రతి ఎన్నిక చేయబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో
ముద్రించబడతాడు. ఇక ద్వారాలు మూయబడతాయి. పరిశుద్ధాత్మతో ముద్రించబడి ద్వారాలు మూయబడటానికి మునిపే, ద్వారము మూయబడటానికి మునిపే ఆ వ్యక్తి వాక్యము ద్వారా చెక్కబడతాడు, వాక్యం ద్వారా మలచబడతాడు, వాక్యం ద్వారా సరిచేయబడతాడు. వాక్యము ద్వారా ఒక గుణలక్షణాన్ని పొందుకునేవాడిగా ఉంటాడు. ఒత్తిడి ప్రారంభం అయ్యే సమయానికి వధువు ఏ విధంగా ఉంటుంది అంటే సహజాతీతమైన సంఘముగా ఉంటుంది. ద్వారములు మూయబడి ఉంటాయి, సంఘం అప్పటికే చెక్కబడి ఉంటుంది, సంఘం అప్పటికే పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందుకుంటుంది, పరిపూర్ణమైన వాక్యపు శక్తిని పొందుకుంటుంది. హల్లెలూయా. సహజాతీతమైన సంఘముగా ఉంటుంది. గమనించండి, ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే వధువు పట్ల మూడో ఈడ్పు నెరవేర్చబడనై ఉన్నది. హల్లెలూయా. మూడో ఈడ్పు అంటే ఏమిటో కాదు కానీ ఆ చెక్క గుడారములోనికి ప్రవేశించుటై ఉన్నది. అద్భుతాలు అనుకరించబడగలుగుతాయి, స్వస్థతలు అనుకరించబడగలుగుతాయి. చివరి కాలంలో సాతానుకు కూడా అధికారం ఇవ్వబడుతుంది. మోసగించడానికి అద్భుతాలు చేసే అవకాశము, సూచక్రియలు చేసే అవకాశం, మహత్కార్యాలు చేసే అవకాశము, ఆ యొక్క అధికారము సాతానుడు కూడా ఇవ్వబడుతుంది. అవి అనుకరించబడతాయి. కానీ సాతానుడు అనుకరించలేని సంగతి ఏమిటంటే మూడో ఈడ్పులోనికి ప్రవేశించుట, రహస్య గుడారములోనికి ప్రవేశించుట, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుట. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే ఒక వ్యక్తి జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుని చేత నిర్ణయించబడిన వాడై ఉండాలి. జగత్ పునాది వేయబడటానికి మునిపే ఈ కాలానికి సంబంధించిన వాక్యం కొరకు ముద్రించబడవలసిన అవసరత ఉన్నది. ఈ వాక్యాన్ని అంగీకరించవలసిన అవసరత ఉన్నది. ఈ వాక్యం ద్వారా చెక్కబడవలసిన అవసరత, మలచబడవలసిన అవసరత. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ముద్రించబడవలసిన అవసరత. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల పూర్తి విధేయత చూపి క్రీస్తును వెంబడించవలసిన అవసరం ఉన్నది. అది సాతానుడు చేయలేని కార్యముగా ఉన్నది. ఏ కార్యములైనా అనుకరించగలడు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి షకీనా మహిమలోనికి ప్రవేశించడం సాతానుడు అనుకరించలేని కార్యముగా ఉన్నది. జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం ఆ కార్యము కోసం నిర్ణయించబడిన వారమై ఉన్నాం. జగత్ పునాది వేయబడటానికి మునిపే మనమంతా మన దేవుని యొక్క ఆలోచనలో ఉండిన వారమై ఉన్నాం. మన దేవుడు ఆయన ఒక ఆత్మ ఓటగా ఉన్నాడు. మనమంతా ఆత్మ ఓటగా ఉండినప్పుడు ఆయనలో ఒక ఆలోచనలుగా మనం ఉన్నాం. ఆలోచనలుగా ఉన్నాం. మనం ఏ విధంగా ఆలోచనలుగా ఉన్నామో మోషే కూడా అదే కాలంలో ఆలోచనలుగా ఉన్నాడు. పౌలు కూడా అదే విధంగా ఆలోచనగా ఉన్నాడు. నోవహు కూడా అదే విధంగా ఆలోచనగా ఉన్నాడు. మనమంతా ఆయన ఆలోచనలుగా ఉంటుండగా ఆయన ఆలోచనలో ఉండిన వారందరినీ ఒకే కాలంలో దేవుడు ఈ భూమి మీదకి పంపించాలని కోరుకోలేదు. అందరం ఒకేసారి ఆలోచనలుగా ఉన్నాము. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలంలో పంపించడానికి, ఈ భూమి మీద పంపించడానికి గాను దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నోహు కాలంలోనే అందరినీ పంపించేయాలి, లేదంటే మోషే కాలంలోనే అందరినీ పంపించాలనే ఆలోచన దేవునికి లేదు. నోహు యొక్క కుటుంబం నోహు కాలానికి, మోషే కాలంలో ఆ కాలానికి నిర్ణయించబడిన ప్రజలు పంపించడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. పౌలు కాలంలో కొంతమంది నిర్ణయించబడ్డారు, ఐరేనియస్ కాలంలో కొంతమంది, మార్చిన్ కాలంలో కొంతమంది, కొలంబో కాలంలో కొంతమంది, లోదర్ కాలంలో కొంతమంది, వెస్లీ కాలంలో కొంతమంది. ఈ ముగింపు కాలంలో మనం నిర్ణయించబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. ప్రతి కాలానికి ఒక వర్తమానం ఇవ్వబడింది. ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ప్రజలు తన బిడ్డలు ఉండటానికి గాను దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అయితే దేవుడు ఎటువంటి మహాకృపను మన పట్ల కనుపరిచాడు అంటే మోషేను దేవుని యొక్క తుది స్వరముగా ఉండటానికి దేవుడు నిర్ణయించాల. నోవహును దేవుని యొక్క తుది స్వరముగా ఉండటానికి దేవుడు నిర్ణయించాల. దేవుడు మనల్ని ఆయన యొక్క తుది స్వరముగా, ఆయన స్వరముగా ఈ ముగింపు కాలంలో ఉండటానికి మనల్ని నిర్ణయించిన వాడిగా ఉండినాడు.
మనం ఈ ముగింపు కాలంలో ద్వారములు మూయబడిన తర్వాత మనం ఈ లోకానికి తుది స్వరముగా ఉండనై ఉన్నాం. తుది స్వరముగా ఉండటానికి మనల్ని నిర్ణయించి ఉన్నాడు. నీతీకరణ యొక్క స్వరముగా ఉండటానికి లోదర్ని నిర్ణయించాడు. శుద్ధీకరణ యొక్క స్వరముగా ఉండటానికి వెస్లీని నిర్ణయించి ఉన్నాడు. ఈ యొక్క ముగింపు కాలంలో తుది స్వరముగా ఉండటానికి గాను మనల్ని దేవుడు నిర్ణయించడం మనం చూడగలుగుతా ఉండినాం. ప్రతి కాలానికి సంబంధించిన వాక్యము అది క్రీస్తే అయి ఉన్నాడు. అయితే మనం అన్యుల కోసం పంపించబడిన ప్రవక్త మరియు యూదుల కోసం పంపించబడిన ప్రవక్తల మధ్యలో మనం జీవించుచున్న వారముగా ఉన్నాం. ఈ 7 సంఘ కాలాల్లో మనం చూసినట్లయితే అన్యుడిగా ఉండిన ప్రవక్త ఎవరూ లేరు, ఈ కాలపు వర్తమానికుడు తప్ప. పౌలు ఆయన ప్రవక్తగా అపోస్తుడిగా ఉన్నాడు. అయితే ఆయన యూదుడిగానే ఉన్నాడు. ఆయన ఒక అన్య ప్రవక్త కాదు. తర్వాత వచ్చిన వర్తమానికులు వారు ప్రవక్తలు కాదు, కానీ వారు సంఘ సంస్కర్తలై ఉన్నారు, రిఫార్మర్స్ అయి ఉన్నారు. కానీ ముగింపు కాలంలో మన కోసం పంపించబడిన విలియం మ్యారన్ బ్రనహం గారు అన్యుల కోసం పంపించబడిన ఒక అన్య ప్రవక్త అయి ఉన్నాడు. ఆ అన్య ప్రవక్తకు మరియు యూదుల కోసం పంపించబడే ప్రవక్తలకు మధ్యలో మనం జీవించుచున్న వారముగా ఉండినాము. ఆయన మన పట్ల నెరవేర్చబడిన ఈ కాలపు వర్తమానికుడు వచ్చి జరిగిన సంగతులను వివరించాడు, జరుగుతున్న సంగతులను బోధించున్నాడు. జరగనయున్న సంగతుల గురించి కూడా ఆయన ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ కాలపు వర్తమానికుడు జరిగిన సంగతులను వివరించాడు, జరుగుతున్న సంగతులను వివరించాడు, జరగనయున్న సంగతులు కూడా ఆయన ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ ప్రవచనాలు మరి అవి దేవుడు బయలుపరిచిన కార్యాలై ఉన్నాయి. అది దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. దేవుని వాక్యం ఏ విధంగా దేవుడు తర్జుమా చేస్తాడంటే మన జీవితాలలో ఆ ప్రవచనాలు నెరవేర్చుట ద్వారా వాటిని దేవుడు తర్జుమా చేయువాడై ఉన్నాడు. అయితే దేవుడు తర్జుమా చేయటానికి అంటే వాస్తవతగా మార్చడానికి మునుపు ఎవరి జీవితంలో వాస్తవతగా మార్చాలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ విత్తనాలు ఎక్కడున్నాయో కూడా దేవుడికి తెలుసు. ఈ ప్రవచనాలు నెరవేర్చబడటానికి మునుపు ఇదిగో నీకు ఈ వాగ్దానం ఇవ్వబడి ఉన్నదని దేవుడు మొదటగా మనతో మాట్లాడువాడై ఉన్నాడు. ఈ కాలానికి సంబంధించి నీవు నా చేత నిర్ణయించబడిన వాడవై ఉన్నావు. ఈ కాలానికి ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఈ వాగ్దానాల కోసం నువ్వు సిద్ధపరచబడాలి అని దేవుడు రంగం మీదకి వచ్చి మన కోసం బోధించువాడై ఉన్నాడు. ఆయన మరి బోధించుకోకుండా దానికోసం మనం చూడం కదా. ఎదురు చూడాలంటే ఆ సంగతులు మనకు బోధించబడాలి. ఆ సంగతుల విషయమై నెరవేర్చబడటానికి గాను మన హృదయం త్వరపరచబడాలి. అప్పుడు ఆ సంగతులను మనం గ్రహిస్తాము, ఆ సంగతులను విశ్వసిస్తాము. ఎందుకంటే మన దేవుని పట్ల మనకు నిశ్చయత కలిగి ఉన్నాం. మన దేవుడు ఆయన చెప్పిన మాట మరి ఎన్నడూ విఫలం చెందదు. భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ దేవుని యొక్క వాక్యము విఫలం చెందదని మనం ఒక నిశ్చయత కలిగి ఉండిన వారముగా ఉండినాం. కనుక ఆ వాగ్దానాలు మనకి మరి దేవుడు వచ్చి బయలుపరిచినప్పుడు మన యొక్క నిర్ణయం గురించి, మన యొక్క ఎన్నిక గురించి ఆయన బయలుపరిచినప్పుడు మనం ప్రత్యేకమైన వారమై ఉన్నామని మనం చూడగలుగుతున్న వారముగా ఉన్నాం. ఈనాడు ఈ ముగింపు కాలంలో మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏమై ఉన్నది? 3వ ఈడ్పై ఉన్నది. 3వ ఈడ్పు యొక్క నెరవేర్పై ఉన్నది. యేసుక్రీస్తు ఆయన 2వ స్వారీలో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు మన ఎడల జరిగించవలసిన వాగ్దానం ఏమిటి అంటే 3వ ఈడ్పు కార్యమై ఉన్నది. ఆ 3వ ఈడ్పు కేవలము వధువుగా నిర్ణయించబడిన వారి ఎడల మాత్రమే జరుగుతుంది. మూడో ఈడ్పు అంటే ఏమిటి? 3వ ఈడ్పు అంటే
వాక్యము తెరవబడటం. మూడో ఈడ్పు అంటే పరిపూర్ణమైన విశ్వాసం పొందుకోవటం. మూడో ఈడ్పు అంటే ఆ పరిపూర్ణతలోనికి నడిపించబడటం. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి నడిపించబడి అక్కడ షకీన మహిమలో మరి ఆత్మీయమైన స్వస్థత పొందుకొని పరిపూర్ణులుగా మార్చబడటమే మూడో ఈడ్పు అయి ఉన్నది. ఆ మూడో ఈడ్పు యొక్క నెరవేర్పు గురించి మనకి వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. ప్రవక్త కాలంలోనే ప్రవక్త అన్ని సంగతులు బోధించేసేసాడు. 7 సంఘ కాలాల గురించి, 7 ముద్దల గురించి, మరి రాజఖడ్గం గురించి అనేక సంగతులు ప్రవక్త లోతైన సంగతులు బోధించాడు. కానీ ఆ కాలంలో ఉండిన సంఘము ఆ సంగతులు ఏవి గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారు ఆ సంగతుల కోసం నిర్ణయించబడలేదు. వారు ఆ కాలంలో ఉండిన సంఘం ఏమిటంటే ఏమి వారు పట్టుకోగలిగారంటే ఈ కాలానికి ఒక ప్రవక్త వాగ్దానం చేయబడ్డాడు, ఆ ప్రవక్త ఫలానా విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అని గుర్తించారు వారు. ఆయన ఎలియాజర్ పరిచర్య కలిగి ఉన్నాడు అని వారు గుర్తించారు. ఆయన పరిచర్య వధువును సిద్ధపరచడం అని సంగతిని వారు గుర్తించారు. కానీ ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు మనుష్య కుమారుని పరిచర్యను జరిగించాడు అని ఇలాంటి లోతైన సంగతులు వారు గుర్తించలేదు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఏ విధంగా 3 ఈడ్పులు ఉన్నాయో, మొదటి ఈడ్పు శరీరానికి సంబంధించింది, రెండో ఈడ్పు ఆత్మకు సంబంధించింది, మూడో ఈడ్పు అంతరంగానికి సంబంధించినదై ఉన్నది. 3 ఈడ్పులు యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఏ విధంగా ఉన్నాయో ప్రవక్తను మరుగు చేసుకొని అదే విధంగా మనుష్య కుమారుని పరిచర్య నెరవేర్చబడింది. ఇలాంటి లోతైన సంగతులు ఆ కాలంలో ఉండిన సంఘము గుర్తించలేదు. ఈనాడు రెండో సైకిల్లో మన దేవుడు వచ్చాడు. రెండో స్వారీలో మన దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఏ ప్రజలైతే దైవత్వం గురించిన ప్రత్యక్షత పొందుకొని ఉన్నారో, ఏ ప్రజలైతే ఈ వర్తమానాన్ని అంగీకరించారో వారి దగ్గరికి మరలా వచ్చి ఆయన ఈ లోతైన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏ విధంగా క్రీస్తును అంగీకరించారో, క్రీస్తును అంగీకరించిన వారి దగ్గరికి పరిశుద్ధాత్మగా దిగి వచ్చి నేను మీకోసం మరణించాను, నేను మీకోసం ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించాను, మీకోసం మరి ఇక మీరు బలి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు అని ఏ విధంగా సంగతులన్నీ బోధించున్నాడు రెండో స్వారీలో. ఈనాడు కూడా లోతైన సంగతులు బోధించడానికి తన యొక్క వధువు దగ్గరికి రావడం మనం చూడగలుగుతూ ఉండేది. ఈనాడు సమాధులు తెరవబడే కాలం సమీపించినది. పరిశుద్ధుల సమాధులు తెరవబడే కాలం సమీపించింది. అయితే అటువంటి కాలానికి మనం సమీపించి ఉంటుండగా మన జీవితం సహజాతీతమైన జీవితంగా మారిపోవాలి. సహజాతీతమైన కార్యములు మన జీవితాల్లో జరగాలి. ప్రభువా, నా జీవితంలో సహజాతీతమైన కార్యం జరిగించు ప్రభువా అని మనం ఎంతో ఆశ కలిగిన వారముగా ఉన్నాం. అయితే ఆ గడియ సమీపించి ఉన్నది. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పులు అనేకమైన స్వస్థతలు జరిగించబడ్డాయి. ఇంత మునుపు అనేక స్వస్థతలు జరిగాయి. అనేక మంది రోగాల నుండి విడుదల, మరి వ్యాధుల నుండి విడుదల. అయితే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ లోతైన సంగతులు బోధించబడి సంఘము సిద్ధపరచబడతా ఉండి ఉన్నది. ప్రవక్త గారి పరిచర్లో కూడా ఇదే విధంగా మొదటి ఈడ్పు, రెండో ఈడ్పులో అద్భుతాలు జరిగాయి. అయితే మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు అయిపోయిన తర్వాత ఇక నువ్వు ప్రార్థనా వరుసలు ఇక ఆపివేయని స్వయంగా దేవుడే చెప్పాడు. ఇక ప్రార్థనా వరుసలు కండక్ట్ చేసే సమయం కాదు ఇది సంగతులు బోధించబడే సమయం. నీ అసలైన కమిషను ప్రార్థనా వరుసలు కాదు. ప్రార్థనా వరుసలు కేవలం ప్రజలను ఆకర్షించుకోవడానికి మాత్రమే అయ్యున్నది. నీకివ్వబడిన కమిషన్, నీకివ్వబడిన ఆజ్ఞను రుజువు చేసేవే ఈ స్వస్థతలు. కానీ స్వస్థతలు అసలైన ఆజ్ఞ కాదు. యెహోషువకు
ఒక బాధ్యత ఇవ్వబడి ఉన్నది. యెహోషువకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? మోషే యొక్క పరిచర్య ముగించబడిన తర్వాత యెహోషువ ఆ ప్రజలను అరణ్యము నుండి కానాను దేశంలోనికి నడిపించాలి. కానాను దేశంలోకి నడిపించిన తర్వాత 12 గోత్రాల ప్రజలకు ఏ గోత్రము ఏ ప్రాంతానికి సంబంధించినో ఆ ప్రాంతాన్ని పంచి ఇవ్వవలసిన వాడై ఉన్నాడు యెహోషువ. అయితే ఆ కానాను దేశానికి నడిపించే క్రమంలో యోర్దాను పాయలుగా చేసి ఉన్నాడు. చంద్రుణ్ణి మరి దాని స్థానంలో ఆపాడు. సూర్యుడిని దాని స్థానంలో ఆపి ఉన్నాడు. ఇవి కేవలము ఆయనతో మోషేతో ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడో యెహోషువతో కూడా అదే విధంగా తోడుగా ఉన్నాడని రుజువు చేయడానికే ఇవి సూచనలు అయి ఉన్నాయి. కానీ అసలైన కమిషన్ ఏంటి? ఇశ్రాయేలీయులు వారి స్వాస్థ్యాన్ని వారు మరి స్వాధీనపరచుకోవటం అసలైన కమిషన్ అయి ఉన్నది. ఈనాడు మన అసలైన కమిషన్ స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు, వ్యాధుల నుండి విడుదల పొందుకోవడం, అవి కేవలం సూచనగా ఉన్నది. అసలైన కమిషన్ మనకి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని మనం స్వీకరించడం, మనం స్వాధీనపరచుకోవటం అయి ఉన్నది. ఆ స్థితికి నడిపించబడటానికి గాను ఈనాడు రహస్య గుడారంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. రహస్య గుడారంలోనికి, ఆ 3 ఈడ్పు కార్యంలోనికి ఈనాడు మన దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క 2వ స్వారీలో మనకంటూ నెరవేర్చబడవలసిన ఒక భాగం ఉన్నది. మన పట్ల నెరవేర్చబడవలసిన భాగం ఉన్నది. మన పట్ల నెరవేర్చబడవలసిన భాగం 3వ ఈడ్పై ఉన్నది. లోతైన సంగతులు బయలుపరచబడటం అయినది, పరిపూర్ణమైన విశ్వాసం పొందుకొనటం అయినది, రూపాంతరపు శక్తిని పొందుకోవటం అయినది. మనం ఏ స్వాస్థ్యం కోసం, ఏ కార్యం కోసం అయితే మనం నిర్ణయించబడ్డాం దాన్ని స్వాధీనపరచుకోవటం అయినది. యెహోషువను గమనించండి. ఆ యొక్క కానాను దేశం వెళ్ళి ఆ క్రమంలో ప్రజలను సిద్ధపరుస్తూ ఉండినాడు. మోషేతో ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు, నాతో కూడా అదే విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు. వారికి ఇవ్వబడిన ఆజ్ఞలను బట్టి, వారికి ఇవ్వబడిన ఆ కట్టడలను బట్టి యథార్థంగా యెహోషువ ఉన్నాడు. ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. యోర్దాను గుండా నడిపిస్తూ ఉంటున్నాడు. కానాను దేశంలోనికి వారు ప్రవేశించారు. అక్కడ వారు జయించవలసిన 7 జాతుల ప్రజలు ఉన్నారు. వారందరితో యుద్ధం చేస్తూ ఉంటున్నాడు, పోరాడుతూ ఉంటున్నాడు. ఆ స్వాస్థ్యము వారు స్వాధీనపరచుకోవటానికి సిద్ధపరచడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు మనకి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి దానికోసం మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. అక్కడ వారు ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారు ప్రయాసపడ్డారు, పోరాటాన్ని కలిగి ఉండిన వారిగా ఉండినారు. ఆ రూపాంతరపు శక్తిని పొందుకోవటానికి, రూపాంతరపు విశ్వాసాన్ని పొందుకోవటానికి గాను మనం అదే ప్రయాసను మనం పడవలసిన వారమై ఉన్నాం. ఏ ప్రార్థన అనుభవం లేకోకుండా, ఏ సమర్పణ జీవితం లేకోకుండా అకస్మాత్తుగా దేవుడు వచ్చేసి మరి రూపాంతరపు శక్తితో, రూపాంతరపు విశ్వాసంతో నింపాడు. మన దేహం సజీవంగా ఉంటుండగానే మన జీవితాలు మార్చబడాలి, మన దేహం మార్చబడాలి అంటే ఆ స్థితికి మనం హృదయంలో మంట కలిగి మనం దేవుని కోసం, దేవుని వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి మరి వేడుకోవలసిన వారమై ఉన్నాం. ఆత్మికంగా మరి దినదినము మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. ఏ విధంగా ఎదుగుతాం? ప్రార్థన ద్వారా, మోకాళ్ళ అనుభవం ద్వారా ఎదుగుతూ ఉంటాము. వాక్యము ధ్యానించుట ద్వారా ఎదుగుతూ ఉంటాము. సమర్పణ జీవితాన్ని జీవించుట ద్వారా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, అపనింద వచ్చినా నా దేవుడు ఈ వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ వర్తమానంలో నుండి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను వైదొలగకోకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు దేవుడు సహాయం చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థితికి మనల్ని నడిపించువాడై ఉన్నాడు. వారు కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ స్వాస్థ్యం పొందుకోవటానికి వారు పోరాడవలసిన పరిస్థితిని మనం చూస్తూ ఉండినాం. ఈనాడు మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. కనుక
అక్కడ యెహోషువ ఏ విధంగా నడిపించినాడు, ఈనాడు మన దేవుడు రెండోసారిగా వచ్చి మనల్ని నడిపించడానికి మనం చూస్తూ ఉండేనాం. ప్రవక్త కాలంలో సంఘము ఈ లోతైన సంగతులు వారు గ్రహించని వారిగా ఉన్నారు. లోతైన సంగతులు ఎన్నిక చేయబడిన వారే గ్రహించని వారిగా ఉన్నారు. ఎందుకంటే ఆ కాలానికి వారు నిర్ణయించబడలేదు. కానీ ప్రవక్తకు తెలుసు ఒక తరం రానయ్యున్నది. బిల్లిని అడుగుతా ఉన్నాడు, బిల్లి ఈరోజు నేను చెప్పిన వర్తమానం నీకు అర్థమైందా అని అడుగుతా ఉన్నాడు. డాడీ అర్థమైంది అని అంటున్నాడు. అర్థమైందా అని 2 సార్లు అడిగితే ఏం అర్థం కాలేదు. అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఎవరికి నేను చెప్పిన వర్తమానం ఏది అర్థం కాలేదు. కానీ ఈ వర్తమానం అర్థమయ్యే ఒక గుంపు రానయ్యున్నది. హల్లెలూయా. వారికి ఈ సంగతులు తెరవబడతాయి, వారికి ఈ సంగతులు తేటపరచబడతాయి. వారు ఈ లోతైన సంగతులు అధ్యయనం చేయగలిగిన వారిగా ఉంటారు. ఏ విధంగా క్రీస్తు యొక్క మొదటి స్వారీలో ఏ కార్యాలు చేశాడు, రెండో స్వారీలో ఆయన ఎద్దు కోసం వస్తూ ఉన్నాడు. సంఘం తన యొక్క వధువు నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, వారు ఏ విధంగా మరి రహస్య గుడారంలోనికి వారు నడిపించబడనై ఉన్నారు, షకీనా మహిమ క్రింద వారు ఏ విధంగా పరిపూర్ణులు అవనై ఉన్నారని ఆయన రెండో స్వారీలో దేవుడే ఈ సంగతులు బయలుపరచనై ఉన్నాడు. ఆయనే ఆ యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూడనట్లు మనలో నిరీక్షణ పెట్టువాడై ఉన్నాడు. మనం ఎదురు చూసి మరి దానికోసం ప్రయాసపడుచున్నప్పుడు ఆయనే అనుగ్రహించువాడై ఉన్నాడు నిర్ణయించిన సమయంలో. ఆ విధంగా మనం ఆ ఎదురు చూపు కలిగి నా ఎడల 3 ఈడ్పు జరగాలి ప్రభు, నేను లోకంతో పూర్తిగా వేరుపరచబడాలి, లోకానికి ఏమాత్రం చూడటానికి అవకాశం ఇవ్వకోకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి నన్ను తీసుకువెళ్ళు ప్రభు, నా వెనకాలుగా ఆ తెర మూసివేయి ప్రభు, నీతో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండటానికి కృప చూపించు ప్రభు. ఆ షకీనా మహిమలో మరి అహరోను చేతికర్ర ఏ విధంగా బాదంకాయలు ఫలించి ఉన్నదో, ఆ అహరోను చేతికర్ర అది పాళెములో ఉండినప్పుడు ఎండిపోయిన కర్రగా ఉన్నది, అది ఆవరణలో ఉండినప్పుడు ఎండిపోయిన కర్రగా ఉన్నది, అది పరిశుద్ధ స్థలంలో ఎండిపోయిన కర్రగా ఉన్నది. కానీ ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురాబడి ఉన్నదో అక్కడ షకీనా మహిమ ఉన్నది. ఆ షకీనా మహిమ అహరోను చేతి కర్రలో ప్రవేశించి ఉన్నది. ఆ షకీనా మహిమే దాంట్లో జీవాన్ని నింపి ఉన్నది. ఆ షకీనా మహిమే ఆ యొక్క ఫలమును ఫలించున్నట్లు చేసి ఉన్నది. నాలో కూడా ప్రభు అదే విధంగా నీ జీవాత్మను నింపు ప్రభు, పరిపూర్ణమైన విశ్వాసాన్ని నింపు ప్రభు, రూపాంతరపు శక్తిని నింపు ప్రభు, నీ తుది స్వరముగా ఉండటానికి గాను నన్ను మలుచు ప్రభు అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా ఆ కార్యములు ఏ వాగ్దానములైతే, ఏ 3 ఈడ్పు గురించిన వాగ్దానం అయితే ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఉన్నదో ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఇక 3వ ఈడ్పు అది పబ్లిక్ షో కాదు, అది వ్యక్తిగతమైన ఒక కార్యమై ఉన్నది. ఇదిగో నేను ఆ చెక్క గుడారంలో నిన్ను కలుసుకుంటాను, నీవు అక్కడికి వచ్చి నన్ను కలుసుకో. ఆ చెక్క గుడారం చూస్తూ ఉండినప్పుడు మరి చేతులు విరిగిన వారు లోపలికి వెళ్తూ ఉన్నారు, కాళ్ళు విరిగిన వారు లోపలికి వెళ్తూ ఉన్నారు, వ్యాధిగ్రస్తులు వెళ్తూ ఉన్నారు. బయటికి వచ్చేటప్పుడు పరిపూర్ణులుగా వస్తూ ఉండినారు. అది భౌతికమైన స్వస్థత గురించి మాట్లాడటం లేదు, కానీ మన ఆత్మీయమైన స్వస్థత, మన దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడో అదే పరిపూర్ణతలోనికి మనల్ని నడిపించే ఒక కార్యమై ఉన్నది. హల్లెలూయా. అది మనకి ఈ వాగ్దానం మీ ఎడల జరగనై ఉన్నదని ప్రవక్త ప్రవచించాడు. ఆ యొక్క సంగతి నెరవేర్చబడటం కోసం మనం ఎదురు చూపు కలిగిన వారముగా ఉన్నాం. అది ఈనాడు దేవుడు రెండో స్వారీలో వచ్చి దాన్ని జ్ఞాపకం చేసి దాని యొక్క ఎదురు చూపు కోసం మీరు ఎదురు చూడండి, అందుకోసమే నేను వచ్చాను, అందుకోసం ఈ సంగతులు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను, దానికోసం మీరు నిర్ణయించబడ్డారు అని మనతో మన దేవుడు మాట్లాడుచుంటున్నాడుగా ఆ ఎదురు చూపు కలిగి ఉండటానికి గాను దేవుడు కృప చూపించును గాక, దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు.
వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. వందనములు, 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 వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా మరొకసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, ప్రభువా యేసయ్య, ఈనాడు మా గొప్ప దేవుడా, ప్రభువా మా పట్ల తండ్రి, ప్రభువా యేసయ్య నీవు మరొకసారి మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. మీ రెండో ప్రభువా యేసయ్య స్వారీగా ప్రభువా మా గొప్ప దేవుడా రెండో స్వారీ చేయడానికి మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఈనాడు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మేము దేనికోసము ప్రభా ఎదురు చూడవలసిన వారమై ఉన్నామో ప్రభా. ఏ ప్రవచనం మా ఎడల ప్రవచించబడి ఉన్నదో ప్రభా, ఏ వాగ్దానం మాకు ఇవ్వబడి ఉన్నదో ప్రభువా యేసయ్య ప్రభా, మేము ప్రభా మా గొప్ప దేవుడు గ్రహించగలగటానికి గాను ప్రభా నీవే మాతో ప్రభా మా ఎద్దుకు దిగి వచ్చి ప్రభా మాతో మాట్లాడుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య నాడు శరీరధారిగా ప్రభా యేసయ్య ప్రభా నీవు వచ్చినప్పుడు తండ్రి, మొదటి స్వారీగా వచ్చినప్పుడు తండ్రి ప్రభా అపోస్తులు మా గొప్ప దేవుడా నీవు మనుష్య కుమారుడు అని ప్రభా యేసయ్య వారు గుర్తించారు తండ్రి. ప్రభా యేసయ్య ఏ ప్రజలైతే మనుష్య కుమారుడిగా నీవు వచ్చి ఉన్నావని తండ్రి, నీవే క్రీస్తు అయి ఉన్నావని గుర్తించారో తండ్రి, వారి యొద్దకు ప్రభువా యేసయ్య నీవే పరిశుద్ధాత్మగా దిగి వచ్చావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మనుష్య కుమారుడిగా వచ్చి మరణించుట ద్వారా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నీవు ప్రభా ఏ కార్యాన్ని చేసావు తండ్రి, మరణాన్ని జయించావని ప్రభా, సమాధిని జయించావని, పాపాన్ని జయించి ఉన్నావని మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించి ఉన్నావని మా గొప్ప దేవుడా. ఏక ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రతి సంవత్సరము మా గొప్ప దేవుడా వారు ప్రభా బలి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదని ఒక్కసారి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా సంపూర్ణమైన బలి అర్పణ నీవు అర్పించి ఉన్నావని మా గొప్ప దేవుడా వారు గుర్తించగలుగుటకు తండ్రి కృప చూపించావు తండ్రి. వారి కోసము మా గొప్ప దేవుడా ప్రభా కోల్పోయిన స్వాస్థ్యం తిరిగి పొందుకోవటానికి గాను ప్రభా నీవు మార్గము తెరిచి ఉన్నావని మా గొప్ప దేవుడా. వారికి ప్రభా సంగతులు బయలుపరిచిన విధంగానే ప్రభా ఈనాడు రెండో స్వారీగా ప్రభా మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభా ప్రవక్తను మరుగు చేసుకొని ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా 3 ఈడ్పుల పరిచర్యను నీవు జరిగించావు తండ్రి. ప్రభా నీవు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా ప్రవక్త ద్వారా 3 ఈడ్పుల పరిచర్యను జరిగించావు తండ్రి, మా ఎడలో కూడా ప్రభా అదే 3 ఈడ్పుల పరిచర్య ఉన్నదని మా గొప్ప దేవుడా మాతో మాట్లాడావు తండ్రి. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పులో ప్రభా స్వస్థతలు జరిగించావు తండ్రి. 3వ ఈడ్పులో ప్రభా మాకు లోతైన సంగతులు ప్రభా బోధించబడ్డాయి తండ్రి. ప్రభువా యేసయ్య బోధించబడుతున్నాయి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రవక్త తండ్రి ఆయన పరిచర్య దినాల్లోనే ప్రభా ఈ లోతైన సంగతులు బోధించినప్పటికీ తండ్రి ఆ కాలంలో ఉండిన సంఘము ప్రభా ఈ సంగతులను గ్రహించలేదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మాకైతే ప్రభా ఆయన బోధించిన వర్తమానంలో బోధించిన లోతైన సంగతులను మేము చూడగలుగుతాం
అడుగుతున్నాము తండ్రి. ఈనాడు ప్రభా మేము ప్రభా మూడో ఈడ్పు కోసం మేము ఎదురు చూచుచున్నాం మా గొప్ప దేవుడా. మా వెనకాలగా ప్రభా యేసయ్య మేము రహస్య గుడారంలోనికి ప్రవేశించి ప్రభా మా వెనకాలగా తెర మూయబడటానికి ప్రభా మేము ఎదురు చూచుచున్నాం తండ్రి. మరుగైన మన్నాను భుజించడానికి గాను ప్రభా యేసయ్య నీవు నడిపించుచున్నాం మా గొప్ప దేవుడా. మాలో ప్రభా మమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు నీవు ఆలోచన కలిగి ఉన్నావంటండి. పరిపూర్ణమైన విశ్వాసం రూపాంతరపు శక్తిని నింపటానికి ప్రభా మమ్మల్ని ప్రభా యేసయ్య సిద్ధపరచడానికి మా గొప్ప దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభా నీవు తీసుకువెళ్ళుచున్నావని, చెక్క గుడారంలోనికి తీసుకువెళ్ళుచున్నావని ప్రభా అందుని గురించిన వాగ్దానం ఇవ్వబడిందని ప్రభా నీవు మాతో మాట్లాడుచున్నావు మా గొప్ప దేవుడా. ద్వారములు మూయబడటానికి మునిపే మా గొప్ప దేవుడా ప్రభా యేసే మేము పరిపూర్ణతలోకి రావాలి ప్రభా. సహజాతీతమైన సంఘముగా ప్రభా మేము మార్చబడాలి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. అప్పుడు ప్రభా ఈ లోకానికి ప్రభు మేము తుది స్వరముగా ఉండగలము తండ్రి. దానికంటే మునిపే ప్రభువా యేసయ్య మేము మరుగైన మన్నాను భుజించాలి తండ్రి. దానికంటే మునిపే ప్రభా మాలో ప్రభువా యేసయ్య ప్రభా మీ శక్తి నా మహిమ నింపబడి ప్రభా మేము మీ ఫలములను ఫలించాలి మా గొప్ప దేవుడా. అటువంటి కృపను మాకు కలుగు చేయండి తండ్రి. అటువంటి నడిపింపును ప్రభా మాకు కలుగు చేయండి ప్రభా. ఇంకను ప్రభా ఆ యొక్క మూడో ఈడ్పు ప్రభా మాలో ప్రారంభం కాకుండా ప్రభా అతి పరిశుద్ధ స్థలంలో ప్రభా యేసే మేము ప్రవేశింపకుండా ఏ కార్యములైతే అడ్డంకిగా ఉన్నాయో తండ్రి ఆ కార్యములు మా జీవితాలలో నుండి తొలగించండి ప్రభా. సంపూర్ణంగా నిర్మూలించండి ప్రభా. వాటిని ప్రభా యేసే మేము జయించగలిగే కృపను దయచేయండి మా గొప్ప దేవుడు. ప్రభువా యేసయ్య మీతో వ్యక్తిగతంగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మేము సహవాసం కలిగి ఉండాలి తండ్రి. మీతో వ్యక్తిగతంగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మీ సన్నిధిలో మేము నిలబడాలి తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మీ శక్తి చేత నింపబడాలి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ లోకంలో మీ సాక్షిగా మేము నిలబెట్టబడాలి ప్రభా. మా జీవితం ద్వారా నీవే మహిమ పొందుకోవాలి తండ్రి. అందుకు గాను వాగ్దానం ఇచ్చిన వాడవు తండ్రి. వాగ్దానం ఇచ్చిన సంగతిని బోధించుచున్న వాడవు తండ్రి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూపును ప్రభా నిరీక్షణ కలుగు చేయించున్నందుకు స్తోత్రము తండ్రి. దాని కొరకు ప్రభా మా జీవితాలలో ప్రభా ఆ పరిస్థితులను ప్రభా నీవే ప్రభా యేసయ్య మలచమని కోరుచున్నాం తండ్రి. ఆ పరిస్థితులు కలుగు చేయమని కోరుచున్నాం తండ్రి. మా జీవితాలను మీ చేతులకే సమర్పించుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రం, రాజా వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు బోధించబడిన ప్రతి మాట మా జీవితాల్లో నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా సాయంకాలం జరగనైన కమ్యూనియన్ కార్యక్రమంలో కూడా ప్రభా నీవే దిగిరండి మా గొప్ప దేవుడా. ప్రభా దూర ప్రాంతం నుండి మీ దాసులు వచ్చుచుండ సురక్షితంగా మా మంచిగా నడిపించండి తండ్రి. సకాలంలో నడిపించండి మా గొప్ప దేవుడా. బలంగా మీ దాసుని మరుగు చేసుకుని మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడా ఆ కమ్యూనియన్ కూడికి కూడా ప్రభా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీవే మలుచుచున్నందుకు వందనములు తండ్రి. ఇప్పుడు మా గృహాలకు మేము విడుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా కుమ్మరించమని కోరుకుంటున్నాం. ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొంచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.